ఇంటర్ తర్వాత ఐఐటి, జేఈఈ, నీట్ లక్ష్యమా? ఉన్నత చదువులకు సరైన పునాది అకాడమీ మాధాపూర్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ముందుగా చూసే వ్యూయర్స్ అందరికీ. హలో, నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్. నన్ను అడగరా ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి మీకు లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి? 16 years. ఎవరు ముందు ప్రేమించారు అసలు? అది అన్ఫార్చునేట్లీ నువ్వు చెప్తా అంటే నేను వేరే అమ్మాయిని చూస్తున్నప్పుడు తనకి హారం కొడుతుంటే తను నన్ను అస్సలు చూడట్లేదు. డార్లింగ్ మూవీస్, మిస్టర్ పర్ఫెక్ట్, 100% లవ్, చలి చలిగా ఉంటుంది. ఆ టైంలో అట్లా నాకు కూడా ఇప్పుడు చెప్పాలన్నా గలీజ్ అనిపిస్తుంది నేను వచ్చినాక. అది ఇంట్లో నుంచి ఎట్లా చేసినారు అసలు? భయమే లేదా? మా డాడీ ఇట్లా అనుకుండు, నేను స్నానానికి పోతా అని బకెట్లో నీళ్ళు ఇప్పుడన్నా చెప్తున్నా ఏం ఫీల్ ఉందా నాకు వస్తుంది. అలా వస్తుంది అంటే నాకే ఇవంతా నేను వేసి అనిపిస్తుంది అప్పుడు. నువ్వే చేసిన వల్ల చేసినారు. న్యూస్ పేపర్ లో ఫోటో వేసినట్ట మిస్సింగ్ అని. ఇది డెక్కన్ క్రానికల్ వచ్చింది. డాడీ నేను ఇంటర్ మాడుతున్నా ఆన్సర్ వేసి నా ఎక్కిలు వాడు ఏడుస్తుండు నాకు గొంతుదన్న 50 లక్షల రూపాయలు నువ్వు వేడిన వైపు నేను ఇచ్చిపోతా, నువ్వు అట్లాంటే ఇంకా 2-3 నెలలు వెళ్ళిపో దూరం, ఇక్కడ కొట్లాడలు అవుతుంది. మమ్మీ తప్పేం చేసిందంటే 16 years నా బిడ్డే అని చెప్పి ఇట్లా సిఐ పిలిచింది నన్ను పిలిచి. ఎప్పుడైనా మీరు మీ ఫ్యామిలీ మిస్ అవ్వడం, ఇంట్లో వాళ్ళని తలుచుకోవడం అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు అసలు? కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు అనిపిస్తుంది అంటే ఒక ఫ్యామిలీకి దూరం చేశాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ముందుగా చూసే వ్యూయర్స్ అందరికీ. ప్రేమ అనగానే నాకు ఎప్పుడు ఒకటి ఉంటుంది, ప్రేమించుకునేటప్పుడు ప్రపంచం అంతా అసలు ఏం కనిపించదు, వాళ్ళే కనిపిస్తుంటారు. ప్రేమించుకున్న రోజులు ప్రేమ గుడ్డిది, నడ్డిది, ఎడ్డిది ఇలాంటి డైలాగ్స్ కూడా వస్తుంటాయి. పెళ్లి చేసుకోవాలంటేనే 2 ఫ్యామిలీలో బాధ్యతలు, ఆ ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్యామిలీకి తగ్గట్టుగా మనం మారిపోవడం చాలా ఉంటాయి కదా. సో ఈరోజు నాతో పాటు ఒక ప్రేమ జంట, అప్పట్లో లైలా మజ్ను లాగా వీళ్ళిద్దరు కూడా అంత గొప్ప ప్రేమికులనే చెప్తాను నేనైతే. సో ఆ ప్రేమ కథ మీ అందరికీ తెలియజేస్తాను. వాళ్ళు ఎవరో కాదు, ఈరోజు నాతో పాటు వెంకటన్న అలానే పల్లవి గారు ఉన్నారు. బోల్డ్ అని విషయాలు అలానే వాళ్ళ లవ్ స్టోరీ కూడా మీ అందరి కోసం మళ్ళీ షేర్ చేస్తాను. వచ్చేయండి. హలో, నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్. నన్ను అడగరా? మీరు కనిపిస్తున్నానా? సూపర్ వైష్. థ్యాంక్ యూ అన్న. సో ఎట్లున్నారు? మొత్తం ఎలా జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి మీకు లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి? 16 years అయితే. 16 సంవత్సరాలు లవ్ స్టోరీ నుంచి పెళ్ళయి 15 సంవత్సరాలు. పెళ్ళయి 15 సంవత్సరాలు. జస్ట్ 6 months 1 year గ్యాప్ అంతే. 3 సార్లు కలిసినాం, ఒక 10 times ఫోన్ కాల్ లో మాట్లాడుతున్నాం. డైరెక్ట్ మ్యారేజ్. బా, అలా ఎలా అసలు? అంటే ఏమో అట్లా అయిపోయింది. అంతేనా? 3 times కలిసినాం. అదే తక్కువ రిలేషన్ ఉన్నప్పుడే ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా, సో అట్లా అయింది. ఎక్కువ రిలేషన్ పెట్టుకొని బోర్ కొట్టింది. బయటికి ఏడికి పోము కదా, అందుకే ఎక్కువ కలవాలి. పార్లర్ ముంగటనే ఇట్లా పార్లర్ ఉంటది కదా, పార్లర్ షాప్ కు ఇంత డిస్టెంట్ ఉంటది, ఆడనే మాట్లాడుకున్నాం, ఆడనే కలిసినాం. అక్కడే కలిసినారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా పెళ్లి ఏలూరులో. పెళ్లి ఏలూరులో. సో స్టోరీ కావాలి నాకు. అసలు ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయింది, పెళ్లి ఏలూరు దాకా ఎలా వెళ్ళింది, ఎవరు ముందు ప్రేమించారు అసలు? అది అన్ఫార్చునేట్లీ నువ్వు చెప్తా యాక్చువల్లీ అంటే నేను వేరే అమ్మాయిని చూస్తున్నప్పుడు తనకి హారం కొడుతుంటే తను నన్ను అస్సలు చూడట్లేదు. నాకు తెలియదు అంటే చెప్తున్నాను, వాస్తవాలు చెప్పాను. అప్పుడు నేను హారం కొడితే ఆమె నన్ను చూస్తలేదు, ఈమె నన్ను చూసి నవ్వుతుంది, తిన నన్ను చూసి ఏ అమ్మాయి నాకు తెలియదు. ఇప్పుడు పేర్లో వేరే నార్మల్ గా అప్పుడు నాకు ఇప్పుడు ఆ సిన్సియర్ చేస్తానా చేయనా నాకు తెలియదు. నేను వేరే అమ్మాయికి నార్మల్ గా చూస్తుండే లైటింగ్ వేరే హారం కొడుతుండే తిన్నాను, తిరిగి చూసింది. అప్పుడు నేను 15 years కింద వీళ్ళ
పార్లర్ పక్కనే వేరే పిల్లోడు మా వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి ఉండే వినయ్ తన పేరు, వాడికి ఇంతే ఉండే. అరే పోయి అక్క పేరు ఎందుకు పేరు కనుక్కొని రాపోరా అన్న. వచ్చి హీనాబాను అని చెప్పి అన్నాడు. నువ్వు చెప్పింది ఇన్నెవరు అడిగిన, నా పేరు ఎవరు అడిగిన అంటే ఎదురుగా వెంకట అని అడిగినాడు. తినేమనుకుంది నేను ముస్లిం అనుకుంది. అప్పుడు నేను బొట్టు పెట్టుకోకపోతుండే ఎక్కువ, అంటే రేర్గా. నేను ముస్లిం అంటే నాకు అన్నారు ఆ షాప్ లో వర్కర్ ఒక అబ్బాయి, వర్కరే అనుకునే నేను. అంటే వేరే అతను రఫీక్ ఉండే యాక్చువల్లీ ముస్లిం అతను. ముస్లిమ్స్ అబ్బాయి ఉన్నాడు ఒకడు, అంటే ఆయన అడుగుతున్నాడు నుషాద్ పేరు అనుకుని హీనాబాను అన్న. ముస్లిమ్స్ కాబట్టి వర్కౌట్ చెప్పింది. దాని తర్వాత వీళ్ళ పార్లర్లో అప్పుడు అంటే 15 years కింద కదా ఫ్రిడ్జ్ లేకుండే, మా షాప్ ఓనర్స్ వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్, పక్కన వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ ఉంటే తిని వాటర్ బాటిల్స్ అదే మనం తీసుకురావడానికి బయటకు వెళ్తూ ఉంటుండే. ఈ గ్యాప్లో మనం గెలికి నార్మల్గా మనది ఎక్కువ చూసుకునేటట్టు నవ్వుకున్నాడు. అప్పుడే ఆర్యా 2 మూవీస్ రిలీజ్ అయినాయి. ఆర్యా ఆ టైంలో డార్లింగ్ మూవీస్, మిస్టర్ పర్ఫెక్ట్, 100% లవ్, చలి చలిగా ఉంటుంది. ఆ టైంలో అట్లనే ఉంది నాకు కూడా. ఇప్పుడు చెప్పాలన్నా గలీజ్ అనిపిస్తుంది ఇదే వచ్చినాక. ఆ టైంలో ఇదే మొత్తం మిస్టర్ పర్ఫెక్ట్, 100% లవ్, ఇవన్నీ ఆ సాడ్ సాంగ్స్ తినుకుంటూనే తిరుగుతుండే మొత్తం. సాడ్ సాంగ్స్ అప్పుడు అన్నీ. అంటే నేను ఏడా దూరం అవుతా, లేకపోతే ఆ అమ్మాయి మిస్ అయిపోయినా నేను వచ్చాను. అరే నువ్వు వాస్తవాలు చెప్పకి గట్టిగా వేసుకుంటారా, మీమ్స్ వేసుకుంటారా అని చెప్తారు. అది వాస్తవం అంట. అయ్యో వాస్తవం కాదు, ఎవరికో ట్రై చేస్తే ఇప్పుడు తిరిగి ఎవరో ఒకరికి కానిచ్చేద్దాం అన్నట్టు నార్మల్ చూసుకున్నాము. దాని తర్వాత చెప్పాను కదా దీని ఫస్ట్ నాకు నంబర్ ఏమేమడి నేబర్ వస్తుండే, వీళ్ళ నేబర్ ఆంటీ, ఆమెనే తిరిగి జాబ్లో పెట్టించింది. గురించి ఒక 1-2 months మేము ఇట్లా 6 months వరకు చూసి నవ్వుకోవడం అయితే నడుస్తుంది. అసలు మొత్తం బుర్కా వేసుకోకుండా ఇక్కడ పార్లర్ కదా అది. వెళ్ళినాక వీళ్ళు డాక్టర్స్ పక్కన నర్సులు ఉంటారు కదా, ఇక్కడ సామాన్లు పెట్టుకునేట్టు అది జర్కిన్ టైప్ ఉంటుంది తెల్లది, అది వేసుకొని అటు ఇటు తిరుగుతుండే, నర్సు లెక్క తిరుగుతుండే. ఫస్ట్ మీకు తెలీదా ముస్లిం అని? నాకు తెలుసు, ఫస్ట్ నుంచి తెలుసు. బురకా వేసుకొని పోతా కదా ఇట్లానే, కళ్ళు మాత్రమే కనిపిస్తుండేనా? మీకు తెలీదా? నాకు తెలియదు. ఏం తెలీదు? ఆయన ముస్లిమ్స్ లేదని, ముస్లిమ్స్ కాదని తెలీదు. దీనికి ఏం తెలియదు. అయితే చూసుకుంటున్నాము. నాకేముండే ఆ పక్కన నేబర్ ఎవరైతే ఉన్నారో తను రాని రోజు గురించి నేను వెయిట్ చేస్తున్నా. అంటే తిని ఇంటికి వెళ్ళేటప్పుడు మాట్లాడొచ్చు కదా, ఇక్కడ నాపి ఆవిడ రాకుండా మీ ఒపీనియన్ కనుక్కోవచ్చు కదా అన్నట్టు ఆమె రాని రోజు చూద్దామని చెప్పి ఒకరోజు తను రాలేదు. వీళ్ళ బ్రదర్ వచ్చి డ్రాప్ చేసి వెళ్ళింది. చూసినది నేను మా రఫీక్ గానికి మా షాప్లో అందరికి చెప్పేసిన, అరే ఎగ్జాక్ట్లీ తిను 8 o'clock వెళ్తుంది, లాగౌట్ అయిపోతుంది. ఆ టైం వరకు నేను వెళ్ళాలి అక్కడికి, నేను రెడీ వెళ్ళిపోవాలంటే డాడీ ఏం చేసిండు, డాడీ తెలియదు కదా ఇవన్నీ విషయాలు. మేము లంగ పని చేస్తున్నాం, డాడీకి వెళ్ళి తెలుస్తుంది. నేను రఫీక్ గాడు శివ మేము అందరం వర్క్ నడుస్తుంది సైట్లో. 7:30 అవుతుంది, కార్డు 8 అవుతుంది. 8 అవుతుంది, నేను వెళ్ళిపోవాలని చెప్పి రఫీక్ గారిని చెప్పి, అరే నువ్వు చూసుకోరా నేను పోతాను అంటే డాడీ నన్ను ఓడిస్తలేడు. అర్జెంట్ పోయిందని చెప్పేసి ఆడికి నుంచి ఎస్కేప్ పోయి తిను ఫిష్ మార్కెట్ వరకు వెళ్తుంది. అక్కడ సడన్లీ ఆపిన, మాట్లాడింది ఐ లవ్ యూ అని చెప్పి ఇట్లా నార్మల్ దీనికి అన్నప్పుడు తెలుగులోనా अर्जेंट बात करना है आपसे అని చెప్పంటే कहीं क्या बात बोलो అని చెప్పండి आई लव यू आपसे कुछ बात करना है कल सुबह मेरा नंबर दियो आई लव यू विल यू मैरी मी ఫస్ట్ టైం అడుగుతానే ఫస్ట్ రోడ్ పైన నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అన్న హిందీలో అన్నసరికి వద్దు అని చూస్తే బాగుంటుంది తర్వాత మాట్లాడతా నేను రేపు చెప్తా అని నంబర్ ఇచ్చేసి అప్పుడే నేను రేపు వచ్చి చెప్తా అని చెప్పేసిన. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిన అయితే తిను 9 o'clock వస్తున్నా, అర్థమైపోయింది నాకు జల్దీ వస్తుంది అని చెప్పి. నా గురించి 11 o'clock ఓపెనింగ్ అది వీళ్ళ పార్లర్. నేను 9 o'clock ఓపెన్ చేసి 11 ఎప్పుడైతుందా అని చెప్పి కూర్చుంటుండే. నేను నాకు ఇది ఒక 2-3 రోజులు అవుతుండే, ఇది 2 hours 2-3 రోజులు అవుతుండే అట్లా పోతుండే. ఆ 2 hours వెయిట్ చేస్తుండే. వచ్చింది ఆ మెల్ల 2 డోర్లు పెట్టేసి ఆ డోర్ల మధ్యలో పేపర్ పెట్టింది. నంబర్ తీసుకున్నా, ఫోన్ చేస్తే లేపలేదు సార్ అని చెప్పి. దాని నెక్స్ట్ డే సండే ఉండే. సండే ఉంటే మ్యాచ్ ఆడడానికి పోతాం మనం. ఎవ్రీ సండే యూస్ టు ప్లే మ్యాచ్ అనమాట. ఆడుతున్నాము. 11:30 అవుతుంది. కాల్ చేసింది. కాల్ చేసి ఎక్కడున్నావు అంటే గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నా అని చెప్పిన. తిన్నావని అడిగింది. నాకు ఇది తిన్నావని అడుగుతుంది అని చెప్పి సరే తినలేదు ఇంకా అన్న. సరే తినేసి నాకు ఫోన్ చేయి అప్పుడు నేను కాల్ మాట్లాడతా అని చెప్పి అన్నది. ఎందుకంటే నువ్వు తిన్నాక నేను తింటా అన్నది. ఫస్ట్ టాపికే అది మాకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని. అసలు అప్పుడు కూడా ముస్లిం అని అనుకుంటున్నారు మీరు? నేను ముస్లిమ్స్ అన్నా కూడా తిని అనుకుంది. ఫస్ట్ టాపిక్ అదే మా ఫ్రెండ్ రాసే ఉండే. మేము అప్పటిదాకా ఇక సరే అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఏముంటుంది, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఏముంటుంది ఎంజాయ్. ఇప్పుడు పిల్లలు చేస్తున్నారు కదా, ఇదంతా వాడు చేసి వచ్చినారు. అట్లా
అంటే ఈ పోరిని వేసుకోవాలి, అటు తిరగాలి, అటు సినిమాలలో పోవాలి, అవి ఇవన్నీ ఉంటాయి. ఒక 5 మంది పోర్లు ఇప్పుడు మెయింటైన్ చేస్తారు, 10 మందిని చేస్తారు ఒక్కొక్కరు మెయింటైన్. కానీ అప్పుడు సీరియస్ లవ్స్ ఉంటుండే. ఇప్పుడు లవ్కి ఎథిక్స్ లెవెల్ ఏం బ్లా 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 ఉంది మొత్తం. కానీ నేను ఫోన్ చేసి మాట్లాడగానే అరే ఇది సరే ఫోన్ పెట్టేసిన రాజేష్ మా ఫ్రెండ్ అని చెప్పిన, ఇదేంద్రా ఫోన్ చేసి తిన్నావా అని చెప్పి అంటుంది, మళ్ళీ చేయమని. సర్రా ఎందుకు తినేసి ఫోన్ అయితే ఫస్ట్ అయితే అని చెప్పి చూద్దాం రా జర్నీ అయితే చూడ ఒకసారి అని చెప్పి అంటే తినేసి ఫోన్ చేసిన. నిజంగా తిన్నారా? పోయి బయటకు పోయి తినేసి ఫోన్ చేసిన తిన్నా అని చెప్పి, నాకు ఆకలి అవుతుంది ఇప్పుడు తింటా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. మళ్ళీ అమ్మ ఇదేంటి సడన్లీ ఫస్ట్ టాపిక్ అయి కొట్టగానే నేను అసలు వేరే ఫిక్స్ అయిపోయినా. నేను చేసుకుంటే ఈమెను అయితే వదిలేదురా ఆయన, చేసుకుంటే ఈమెనే చేసుకోవాలా. ఎందుకు తిన్నావా అని అడిగిన అందుకే జస్ట్ అమ్మలా అడుగుతారు, అమ్మలే అడుగుతారు. నార్మల్ ఆ టైంలో ఎట్లుంటుంది, నంబర్లు ఇస్తున్నాం కొంచెం జర్నీ చేస్తుంటాము, వర్కౌట్ అవుతుందా కదా చూస్తాం, అట్లా ఇట్లా ఉంటుంది కదా. లవ్ ఇప్పుడు లవ్ అయినా సరే ప్రేమ అనే పేరు అడ్డం పెట్టుకొని చేసేది అదే చాలా మంది. అంటే ఓకే కలుస్తారా చేయరా అన్నట్టు. నేను ఫస్ట్ టాపికే అది. దాని తర్వాత మెల్ల థర్డ్ టాపిక్ మళ్ళీ ఆమె రాలేదు. దీన్ని తీసుకెళ్ళి శివం రోడ్లో ఏంటది స్పెన్ లైన్ ఉంటుంది కాఫీ షాప్, దానిలో తీసుకెళ్ళి మర్చిపోలే తీసుకెళ్ళి అప్పుడు వాడిని చెప్పిన ఎవడు మన పిల్లలు వస్తారు కదా సార్ ఐస్ క్రీమ్, అరే ఏమా చేసే పాటలు పెట్టరా అని చెప్పాను. అది మాకు పిచ్చి, ఏమా చేసే పాటలు. అప్పుడు నాకు తెలుగు రాదు అసలు. అదే ఆర్యా 2, మిస్టర్ పర్ఫెక్ట్, ప్రభాస్ 100% లవ్, ఈ పాటలే ఇక రోజు ఇక్కడ వింటున్న పాటలు అక్కడ ప్లే చేయాలి. అప్పుడు మా చిన్న ఫోన్ నోకియా ఫోన్, అప్పుడు అదే నోకియా ఆ ఫోన్ అనమాట. ఆ పాటలు పెట్టుకోవాలి, అవే పాటలు. దాని తర్వాత మెల్ల ఒకసారి ఐస్ క్రీమ్ పార్లర్ పోయినాం. సెకండ్ టైం ఓయి క్యాంపస్ అక్కడ దిక్కు నార్మల్గా మాట్లాడుకొని ప్రైవసీగా పోయినాం. అంటే ఉట్టిగా చేసి తినడానికి ఐస్ క్రీమ్ తినడానికి అక్కడ దిక్కు వెళ్తుండే సెకండ్ టైం. థర్డ్ టైం ఏమైంది, నాకు ఖచ్చితంగా 8 o'clock మనం ఈరోజు బయటికి వెళ్దాము, ఒక 1 hour గురించి బయటికి వెళ్దాము అని చెప్పి ఖచ్చితంగా అదే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామని చెప్పి చెప్పింది. అయితే వీళ్ళ కొలీగ్స్ కూడా మొత్తం ముస్లిమ్సే ఉంటారు అన్నమాట, అందరు నేబర్స్ మొత్తం అక్కడికైనా వస్తారు, ఒక 5-10 మంది అక్కడికి వెళ్తారు అన్నమాట. నేను ఆ స్పాట్కి వెళ్ళి నేను వెయిట్ చేస్తున్నా, అంటే మేము పికప్ పాయింట్ ఒక స్పాట్. అట్లా కాదు, ఫస్ట్ ఆ డే హాలిడే తీసుకో మనం దర్గాకి పోదాం అన్నా నేను. అయితే పోదాం అన్నాడు. అప్పుడే సడన్లీ మేడం వచ్చి పార్లర్ మేకప్ కి పోదాం, నువ్వే రావాలా నాతోనే అన్నది. నాకు తీసుకోపోయింది, ఫోన్ ఆడనే పెట్టేసిన, నాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. అట్లానే వెళ్ళిపోయింది. ఆ ఫోన్ రింగ్ అయితేనే ఉంది. ఆ రూమ్ లో మా సిస్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళు వెళ్ళిరు, వచ్చి ఫోన్ వస్తుంది అని లిఫ్ట్ చేసిరు. ఈయన ఫోన్ లిఫ్ట్ చేసేసి చెప్పేసిండు, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా జల్దీ రా అని చెప్పేసిన. ఆ ప్లేస్ లో మనం ఏడ కలుస్తాం, ఆడ వెయిట్ చేస్తున్నా జల్దీ రా అనేసిండు. ఆ ప్లేస్ లో ఎవరైనా డైలీ పోతాం చూడు, ఆ ప్లేస్ లో వచ్చి ఆయన ఆడనే ఉన్నాడు వెంకట్. వీళ్ళు అందరు చూసిరు అక్క వాళ్ళు, ఈమెతోనే మాట్లాడుతున్నా అని అప్పుడు తెలిసిపోయింది. ఈ అక్కకి తెలిసింది ఫస్ట్. ఈ అక్కకి తెలిసినాక తర్వాత వచ్చి పార్లర్ లో చెప్పిండు. అందరికి చెప్పేసి అప్పుడు చెప్పింది. నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను కదా, అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాను. నేను అన్న పిచ్చోళ్ళకి వాడుతున్నాను, 1-2 hours అవుతుంది వెయిట్ చేయబట్టి. నేను ఇక్కడనే వెయిట్ చేస్తున్నా, రెగ్యులర్గా కలిసే స్పాట్లో నేను వెయిట్ చేస్తున్నా, జల్దీ రానంత లోపలనే హీనా లేదు, నేను వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నా, ఫోన్ కట్ చేసింది. కట్ చేసినాక మేము క్యాజువల్గా ఏమనుకుంటాం, ఇప్పుడు ఎవరైనా లవర్స్ ఏమనుకుంటున్నారు, నైట్ టైం మెసేజ్ చేసేటప్పుడు ఎప్పుడు లేచిపోయాము, ఎట్లా లేచిపోయాము, నాకు గోల్డ్ ఎంత ఉంది, ఎట్లా తీసుకోదాము, నాకు క్యాష్ ఎంత ఉంది అని మాట్లాడుకుంటాం కదా. జనరల్గా నేను మెసేజ్లు చేసుకుంటాం కదా. ఈ మెసేజ్లు ఆ ఉన్న పార్లర్ వాళ్ళు అందరూ చూసుకున్నారు ఒకరోజు ముందు. డిలీట్ చేయలేదు, మేము లేచిపోతున్నాం అనే మేము క్యాజువల్గా మెసేజ్ చేసుకున్నాము. వీళ్ళు ఖచ్చితంగా లేచిపోతారేమో అన్న రేంజ్లో పోయేసి వీళ్ళ మదర్కి ఇన్ఫార్మ్ చేసినారు. ఇక్కడ పార్లర్లో మేడం ఉంటుంది, మా మమ్మీ డాడీకి ఇన్ఫార్మ్ చేసినారు. ఇది పెద్ద క్రియేట్ అవుతుందని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడి, అయితే వీళ్ళందరూ తెలిసిపోయిందన్న సంగతి మాకు తెలియదు. దాని నెక్స్ట్ డే మేము నిజంగానే దర్గాకి వెళ్ళాం. మాకు తెలియదు. రెడీగా ఉన్నారు దర్గాకి వెళ్ళడానికి కూడా, నార్మల్ క్యాజువల్ గా నాంపల్లి దర్గా అని చెప్పి రోజు పోలే కదా, నెక్స్ట్ డే పోదామని మళ్ళీ ఫిక్స్ అయిపోయినా. నెక్స్ట్ డే పోదామని చెప్పి. అయితే ఈ సబ్జెక్ట్ మొత్తం వీళ్ళకి తెలుసని మాకు తెలియదు. వీళ్ళు ఇన్ఫార్మ్ చేసుకున్నారు, రేపు పొద్దున ముచ్చట్లు అది మా గురించి సిట్టింగ్ అవుతుంది అనే విషయం మాకు తెలియదు. మేము అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్, అంటే మా జియాల్ ఇస్లాం హై స్కూల్, మాది ముస్లిం స్కూల్, జీషాన్ అని చెప్పి రేఖాజీ మా ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళ ఇంటికి పంపించి దీన్ని బయటికి తీసుకురండి, బయటికి పోదామని చెప్పి వీళ్ళు ముగ్గురు కలిసి ఆటోలో దర్గాకి వచ్చినారు. నేను బండి పైన అక్కడికి వచ్చిన. అంతా అయిపోయింది, కూర్చున్నాం ఒక దగ్గర. నాకు మా డాడీ ఫోన్ చేసి ఎక్కడున్నారా అంటే, డాడీ ఇన్నో డాడీ పక్కకు వస్తున్నా అంటే, అర్జెంట్ షాప్ కడిగి రాను. దీనికి వీళ్ళ మమ్మీ డాడీ మేడం ఫోన్ చేసి మమ్మీ డాడీ ఇంకా పార్లర్కి రాలే అని చెప్పాను. అంటే
లేదు మేడం వస్తున్నా అని చెప్పి అన్నది. అసలు ఉండవే ఎక్కడ నువ్వు అని చెప్పంటే నేను మేడం నాకు జ్వరం వచ్చింది నేను హాస్పిటల్కి వెళ్ళినా అని చెప్పి తిని చెప్పింది. చెప్పండి వాళ్ళ మమ్మీ డాడీ పక్కనే ఉన్నారు. ఇది పార్లర్కి పోతున్నా అని చెప్పి ఎటు పోయిందని చెప్పి వాళ్ళ షాక్ అంటే మొత్తం తెలిసిపోయింది. ఇక నేను మా ఫ్రెండ్ అట్లా లేచి మా పాత డాక్టర్ ఉంటాడు ఆయనకు పోసి సార్ ఇక సో అండ్ సో పేరు రిస్క్రిప్షన్ లెటర్ చిన్నది నాకు రాసిరని చెప్పి దాన్ని మొత్తం పాత స్లిప్ లెక్క నార్మల్ చేసి దీనికి ఇచ్చి ఆటోలో పంపించేసిన. ఐడియా దీన్ని జీషాన్తో ప్రిస్క్రిప్షన్ లాగా చేసి చేసి తిన్ను హాస్పిటల్కి వెళ్ళినట్టు 5 టాబ్లెట్లు తీసుకొని పంపించేసిన తినండి మా షాప్ దగ్గరికి. నేను పోయినా పోతే డాడీ కొట్టిండు నన్ను 2 పసుకళ్ళు కొట్టిండు. అంటే అప్పుడు చిన్న వయసు కదా అది 16 years కింద కదా 23 years అన్నది అప్పుడు 24 years కదా. 2 తలిగించిండు తలిగించాను కూర్చున్నాం. ఇక అర్థమైపోయింది ఇక తెలిసి మొత్తానికి కూర్చోబెట్టారు. ఇక తినని ఇప్పుడు ఏంది చెప్పంటే నేను నాకు వెంకట్ అంటే ఇష్టం నేను వెంకట్ పెళ్లి చేసుకోవడం ఇద్దరిని కలిపి కూర్చోబెట్టినారా? నేను ఆఫీస్ రూమ్ టైప్ ఉంటది ఒక పార్లర్ లో. మా డాడీ వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ మళ్ళీ మేడం. మా డాడీ రాలే మమ్మీ ఒక్కటే మా డాడీ రాలేదు. అయితే ఏంటంటే మెయిన్ వీళ్ళ మమ్మీ ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళ బ్రదర్స్ కి కానీ సిస్టర్స్ కి. ఇంతవరకు తెలియదు. పెళ్లి చేసి నేను వెళ్ళిపోయినా అప్పుడు తెలిసింది ఇంట్లో నా స్టోరీ. మా బ్రదర్ కు మా సిస్టర్ కి ఎవరికి తెలియదు. దాని తర్వాత తినని ఏం చేసి అక్కడ మాట్లాడినాక పేపర్ రాయించుకున్నా ఇద్దరితో. పేపర్ పైన రాయండి నాకు ఎటువంటి సంబంధం లేదు అదని పేపర్ పైన రాయండి. ఎవరితో సంబంధం లేదు? పల్లవి నాకు ఇద్దరితోని పేపర్ రాయించుకున్నాను. నెక్స్ట్ టైం మీరు ఇద్దరు ఒకరు కలిస్తే మంచిగా ఉండదు అన్నట్టు విడిపోవడానికి. ఇక నేను నాకు పల్లవి హీనా అంటే ఇష్టం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా పెద్దవాళ్ళ బలవంతం వల్ల నేను దూరం జరగాల్సి వస్తుందని చెప్పి రాసి సైన్ పెట్టి ఇద్దరు ఏదో వాళ్ళ పేపర్లలో పెట్టుకొని తినని తీసుకెళ్ళిపోయింది వీళ్ళ మమ్మీ. తీసుకెళ్ళి సిద్దిపేటలో పెట్టింది. సిద్దిపేటలో వీళ్ళ పెద్ద సిస్టర్ వాళ్ళ చుట్టాలు ఉంటారు అక్కడ పెట్టింది. అడగలేదా మిమ్మల్ని మీకు ఇష్టమా? మా ఎవరు అడిగిరు అడిగితే నాకు మెసేజెస్ ఏంటి చూపి అవి అన్నారు మేడం. అయితే మెసేజ్ ఉన్నాయి మేడం అన్న. అది ఏం మెసేజ్ అంటే నార్మల్ గా ఎవరైనా చేసుకుంటారు అట్లా నార్మల్ గా చాటింగ్ ఉంది దాంట్లో ఏముంది మేడం అంటే ఆ నార్మల్ చాటింగ్ ఎందుకు ఆయనతోనే కాంటాక్ట్ లో అంటే నార్మల్ నేను ఒక ఫ్రెండ్ లాగా నాకు ఆయన నచ్చిండు అందుకే నేను చేసుకుని మా చాటింగ్ చేసుకుంటున్నాను అంటే అని మా మమ్మీ ఫోన్ తీసుకుంది సిమ్ తీసుకుంది ఆడని చింపి పడేసింది సిమ్. ఫోన్ తీసుకుంది మేము ఇటు వెళ్ళిపోయినాం నేను ఇటు వచ్చేసిండు కాంటాక్ట్ లేదు. పెద్ద గొడవ అయింది. అంటే ఏం మాట్లాడుకోలే అంతే దూరం అయిపోయినాం అంతే. ఇక సడన్ చెప్పాలంటే ఆ స్టేజ్ లో అంత పీక్స్ లో ఉన్న టైంలో సడన్లీ తెలిసి ఈమె తీసుకెళ్ళిపోవడం ఫోన్ నెంబర్ లేదు ఏం లేదు తీసుకెళ్ళిపోయింది. ఒక 1 week నేను అసలు ఎట్లున్నాడు ఆ టైంలో పిచ్చేయండి అసలు ఎటు చూడు నేను ట్రైన్ దగ్గర పోయి చచ్చిపోవాలి బిల్డింగ్ ఎందుకు కావాలి పిచ్చి లేకపోతే ఉండలేకపోతున్నా ఫోన్ అసలు. నేను తెల్లారు లేసాను డైలీ చూసుకునేటోళ్ళము మెసేజ్లు లవ్ అది పెరిగి ఐస్ క్రీమ్ కాస్త కొంచెం బయట 2-3 రోజులు 2-3 times బయట తిరిగినాం. నాకు ఈమె కావాలంటే కావాలి చెప్పినాను కదా తను స్టార్టింగ్ ఫుడ్ అదే టిఫిన్ చేసి నాకు ఫోన్ చేయమన్నది అప్పుడే నేను సీరియస్ తీసుకున్నా. కలిసినాము లవ్ అయింది 2-3 సార్లు తిరిగినాం. ఇక ఈమె లేకపోతే ఇక నా జీవితం అవసరం కూడా లేదన్నట్టు ఏది కనిపిస్తుంది దూకేద్దాం అట్లా ఉండే. ఒక 10 days వరకు వెయిట్ చేసిన పిచ్చోన్ లెక్క చిన్నపిల్లల్ని పట్టుకుని వాళ్ళతో క్రికెట్ ఆడడం మర్చిపోవడం అంటే చేస్తుంది ఫోన్ చేస్తానని అయితే తెలుసు. ఫోన్ చూసుకోవడం గంటకు ఒకసారి 10 నిమిషాలు ఒకసారి ఫోన్. ఆ 10 రోజుల్లో ఒక 1 year లెక్క గడిచింది నాకు టైము. ఇక్కడ ఇంట్లో ఏమంటలేరు అప్పుడు తెలియదు అంటే ఇక నాకు సంబంధించడానికి నాకు ఆఫర్స్ పెట్టినారు. నాకు ఎలా మా అదే 2 brothers ఒక బ్రదర్ ఇన్లో ఒక బ్రదర్ ఉండే ఒక బ్రదర్ని పిలిపించి నా గోల్డ్ షాప్లో నేను హయ్యర్ పోస్ట్ పెడతా నీకు ఫ్యాబ్రికేషన్ ఇష్టం లేనట్టుంది ఈ లవ్వులు గివ్వులు వద్దు మన ఇంటర్ క్యాష్ పడది నువ్వు వచ్చేసేయి ఇంటర్ రిలీజియన్ పడది అవసరం లేదు బాగుండదు నువ్వు వచ్చేయి గోల్డ్ షాప్లో నేను పెద్ద పోస్ట్ ఇస్తా అని చెప్పి ఇంకో బ్రదర్ ఇలా ఇక నేను ఓపెన్ బ్లాంక్ చెక్ ఇస్తున్నా 10 లక్షలు ఇష్టం ఉన్న ఫస్ట్ ట్రిప్పులు డ్రాప్ అని చెప్పి ఆ చెక్లు వచ్చింది. ఆఫర్లు ఈ ఫోన్లు వచ్చినాయి మా డాడీ కొట్టినాడు అంతా అయిపోయింది. 10 days తర్వాత తిని వీళ్ళ మామ ఫోన్లకి నా నంబర్కి ఫోన్ చేస్తుంది. నెంబర్ గుర్తుందా? నంబర్ గుర్తుకుండే ఇప్పుడు కూడా గుర్తుంటుందా? తిని వీళ్ళ మామ నంబర్కి కాల్ చేసి నేను ఇక్కడ సిద్దిపేటలో ఉన్నా సిద్దిపేటలో అంటే నేను సిద్దిపేటలో ఉన్నా కరెక్ట్ ఆ టైంలో లొకేషన్స్ లేవు కమ్మా కరెంట్ లొకేషన్స్ లేవు చిన్న మొబైల్స్ కదా నేను ఏమన్నా నువ్వు వీడికి ఏ బస్సు ఎక్కిరు ఎక్కడ దిగిరు బస్ స్టాప్ దగ్గర నుంచి ఆటోకి ఏం అడ్రస్ చెప్పినారు అంటే ఇట్లా పలానా పెట్రోల్ బంక్ అని చెప్పి చెప్పినారు. పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ డ్రాప్ చేయమని చెప్పినారు. అంటే ఇవి నాకు చెప్పిన ఏం అడిగినంటే ఇవి నాకు ఇది చెప్పింది. సరే మీ ఇంటికాడ మీ సిద్దిపేట మెయిన్ రోడ్లో ఎదురుగా పాస్పోర్ట్ ఆఫీస్ పక్కన ఉంటున్నావు కదా ఏముంది పెట్రోల్ బంక్ ఉంది. ఓకే సరే నేను వచ్చిస్తున్నా అని చెప్పి మళ్ళీ నేను కాంటాక్ట్ కాలేదు కదా నేను రేపు 12 వరకు అక్కడ ఉంటా నీ ఎదురుగానే నిలబడతా ఫోన్ మొబైల్ కాంటాక్ట్ ఉంటుంది 12 వరకు నేను ఎదురుగానే నిలబడతా అని చెప్పి సిద్దిపేట పోయినా.
ఆడ పోయి మళ్ళీ సేమ్ ఆటోలు వీళ్ళు ఎట్లా అడిగారు నేను కూడా అట్లా అడిగిన పాస్పోర్ట్ ఆఫీస్ ఎక్కడన్నా అక్కడ పెట్రోల్ బంక్ ఉందంట కదా అని చెప్పి అంటే ఉందని పాస్పోర్ట్ ఆఫీస్ అడ్రస్ చెప్తున్నారు. ఆడికి పోయినా ఆడ వస్తే 3 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ అక్కడ ఒక పెట్రోల్ బంక్, మళ్ళీ ఆడికి 200 మీటర్ డిస్టెన్స్ అక్కడ ఒక పెట్రోల్ బంక్. ఇప్పుడు ఏ పెట్రోల్ బంక్ వెళ్ళాలి తెలియదు. 3 పెట్రోల్ బంక్ ఆపోజిట్లో 3 ఇల్లులు ఉన్నాయి, అంటే వేరే వేరే ఇల్లులు ఉన్నాయి. మీ ఇంటి కింద ఏముందో అది అడగడం మర్చిపోయినా, అంటే మీ ఇంటి బయట కింద ఏం వర్క్ షాప్ ఉంది అనేది మర్చిపోయినా. ఆడలే వాడాలా ఈడలే వాడాలా ఇది అర్థం కాదు. 3 జల టూలెట్ లాక్ అక్కడ ఒక 5 నిమిషాలు అక్కడ ఒక 5 నిమిషాలు అక్కడ 5 నిమిషాలు పడ్డా రాలేదు. ఓకే ఇక అక్కడ ఒక్కనే వెళ్ళా, అంటే మా ఫ్రెండ్ కూడా సందీప్ అని వచ్చాను. అప్పుడు పైసలు లేకుండా రారా మమ్మీ పొదుపు పైసలు ఉంటుండే మమ్మీవి ఇంట్లో 1800 2000 ఏమో ఉంటే తీసుకొని వెళ్ళిపోయినా చెప్పకుండా. తీసుకొని వెళ్ళిపోయి 500 పెట్రోల్ వచ్చి సమోసాలు తిన్నా ఆడనే చేస్తే నిద్ర లేకుండా అర్లీ మార్నింగ్ లేచినాగా ఆడనే 1-2 hours వాడుకున్నా. దొరకలే అడ్రస్, సరే మళ్ళీ చేస్తుంది అని మళ్ళీ ఆడికి రిటర్న్ ఇంటర్వ్యూస్ మళ్ళీ ఒక 2-3 days తర్వాత మళ్ళీ చేసినాక నేను చెప్పిన ఆడ 3 పెట్రోల్ బంకులు ఉన్నాయి తల్లి, కన్ఫ్యూజ్ కాకు, మీ ఇంటి బయట ముందు చెప్పంటే సిమెంట్ షాప్ ఉంది అన్నది. సిమెంట్ షాప్ ఉంది కదా, ఈవినింగ్ 5 o'clock నీ ఎదురుగా నేను నిలబడతా అని చెప్పిన. అంటే దీనికి ఫోన్ ఇవ్వడానికి వేరే చిన్న మొబైల్ పాకెట్లో పెట్టుకోవడానికి కాంటాక్ట్ మళ్ళీ మేము కానీ ఫోన్ ఇవ్వడానికి మళ్ళీ ఇంకో ఫ్రెండ్ని వేసుకొని ఆడికి పోయినాక సిమెంట్ షాప్ ఉంది అక్కడనే 5 o'clock ఎదురుగా నిలబడ్డం. తిని బయటకు వస్తుందేమో అంటే వీళ్ళ అక్క వాళ్ళు ముగ్గురు ఈమె 4 లక్షలు బురికేసుకొని బయటకు పోతున్నారు. ఏమే డిగ్రీ కాదు నాకు అర్థం కావాలి. వేల మంది ఉన్నా గుర్తుపడతా, 1000 మంది ఉన్నా మధ్యలో ఉంటే గుర్తుపడతాను. ఇందాక నేను 1000 కాదు 2000 మంది మధ్యలో ఉన్నా హీనా ఉంటే వరకు నేను గుర్తుపట్టా సార్. నలుగురు ఉన్నారు, మళ్ళీ ఇదే పంచదు ఆయన అని చెప్పి మా ఫ్రెండ్ గారు నన్ను గుర్తుపడతారు లైట్ లైట్ ఇంట్లో. మా ఫ్రెండ్ గారు నువ్వు వాళ్ళ వెనకకే సైడ్లోనే ఉండు, లీలిపూట్ లెక్క ఉంటాడు మావాడు, నన్ను గుర్తుపడ్డారు. ఏ టైంకి వస్తారో చూసుకోన్నాక మళ్ళీ వచ్చింది. వచ్చినాక నాకు ఫోన్ చేసింది. అప్పటికి సిద్దిపేట క్రికెట్ గ్రౌండ్లో పోయి కూర్చొని పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నా. మావాడు ఉన్నాడు కదా చూస్తాడు కానీ భయ్యా వచ్చేసింది, బాబీ వచ్చేసింది జల్దీ రా అని చెప్పాను. అడిగి పోయినా ఫోన్ ఇవ్వాలి ఈమెకి, ఎట్లా ఇవ్వాలి తిని వెయిట్ చేస్తున్నాడు, కిటికీ పైన నిలబడికి ఇట్లా వెయిట్ చేస్తుంది. పక్కన బిల్డింగ్ అపార్ట్మెంట్ కొత్త కన్స్ట్రక్షన్ నడుస్తుంది, వీళ్ళది ఫస్ట్ ఫ్లోర్ ఏమో ఉంది. నేను పక్కన పోయి ఒక సంచిలో మొబైల్ పెట్టినా, మొత్తం సంచి పెద్ద దారంతో పెట్టి బిల్డింగ్ మీద వేసేద్దాము. మళ్ళీ తిని నాకు ఫోన్ చేసినప్పుడు ఆ సంచిలో మొబైల్ ఉంది, సిమ్ కూడా ఉంది, వేసుకో ఇప్పటి నుంచి కాంటాక్ట్ రెడీ అవుతుంది అన్నట్టు అనుకున్నాం. ఏం మళ్ళీ వర్కౌట్ అవుతుందా కదా, మళ్ళీ వర్షాకాలం అప్పటికి వర్షంలో పడి ఈ ఫోన్ ఖరాబ్ అయింది అనుకో, మళ్ళీ సిద్దిపేటకి రావాలని చెప్పి మా వాడు అన్నాడు భయాన్ని ఇచ్చేస్తా భయ అని చెప్పి రోడ్ దాటిండు. ఇప్పుడు తను అక్కడనే ఉంది, కిందికి వంగి ఇట్లా కిందికి వెళ్ళిపోయింది. ఇక తిని ఫోన్ తీసుకొని పాకెట్ లో పెట్టేసుకొని గేట్ ఇట్లా తీసుకొని ఫోన్ ఇట్లా లోపలికి వస్తే మా అక్క వచ్చింది. ఇంకా చూడలే డైరెక్ట్ వాష్రూమ్ కి బాత్రూమ్. అప్పటికి మేము కాంటాక్ట్ రాగానే ఫస్ట్ ఇమీడియట్లీ ఫోన్ చేసుకొని నీ దగ్గర ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయి ముందు చెప్పన్నా, అన్ని తీసుకొని దగ్గర ఎంతవరకు 10th వరకు. అయితే 10th అయిపోయినాక ఇంటర్ చేద్దాం అనుకున్నా కానీ జాబ్ అది మెహందీ డిజైనర్ ఇంట్రెస్ట్ లేకుండేనా అప్పుడు. ఇక అయితే ఏం చేసినా సరే నీ దగ్గర ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్నీ నాకు కావాలి ఇప్పుడు అని చెప్పన్నా. అది మొత్తం బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితే లేదు, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఇంకేదో సర్టిఫికేట్స్ ఉంటే గేట్ కిందకి గేట్ కిందకి ఇన్సూరెన్స్ మా వాడు మొత్తం చేసుకొని ఇక జిరాక్స్ చేసుకొని నేను పాన్ కార్డు తీపిచ్చి నావన్నీ మొత్తం అన్ని రెడీ చేసుకొని. ఎందుకు రెడీ చేసుకుంటున్నా? మ్యారేజ్ కి కావాలి కదా సర్టిఫికేట్స్ మాకు. 22 years 23 నేను కదా 1 year వరకు. సో మేము రెడీ కావాలి కదా, సిద్ధం కావాలి, అంటే బయటికి పోవాలి. మొబైల్ అయితే వచ్చింది, కాంటాక్ట్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఒకసారి లిఫ్టింగ్ అవుతాం బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని అది ఫిక్స్ కదా మేము. సో నేను ఒక ఈ జర్నీ 6 months దాంట్లో జల్దీ చేసేస్తారు కదా పెళ్లి. మా అక్క పెళ్లి అయిపోయింది, నెక్స్ట్ నాదే ఉంటది అని అది ఒకటి ఫిక్స్ అయిపోయింది. మా అక్క పెళ్లి అప్పుడు గాలే ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయినాక నెక్స్ట్ నా పెళ్లి ఉంటది కదా, మళ్ళీ ఈమెకి ఎవరితో సంబంధం ఫిక్స్ చేసేస్తారా అని నేను చెప్పిన. దీని తర్వాత ఏమైంది 6 months మంచిగా క్యాజువల్ ఎవ్వరు తెలియకుండా కంటిన్యూ చేసుకున్నాం జర్నీ. ఫోన్ లో మాట్లాడుకుంటా, బయటకు వచ్చేది లేదు, ఇంట్లోనే సిద్దిపేటలో నేను ఇక్కడనే, అసలు బయట కలిసేదే లేదు. కలిసిడు చాలా దూరం మాట్లాడుకునే మాకు దేవుని అంటే ఆ టైంలో చాలు, మళ్ళీ మాకు కాంటాక్ట్ దొరికింది చాలు. ఒక 6 నెలలు అయిపోయింది. దాని తర్వాత తిని ఫోన్ చేసి నార్మల్ క్యాజువల్ మాట్లాడుకుంటేనే నువ్వు మరదలు చేసుకోవచ్చు కదా, వద్దు ఇవి వర్కౌట్ కావు, అది కాదు చాలా రిస్క్ అది ఇది అంటే ఇక నాకు పిచ్చి లేచాడు. పిచ్చి మాటలు బిల్డింగ్ మీద దుంకేస్తే చెప్తున్నా
అర్థం చేసుకో, నేను ముందే పీక్స్ ఉన్నా, నేను నువ్వు తప్పరా ఇంకా వేరే లోకం లేదన్నప్పుడు నువ్వు వల్ల అంటే ఈ మధ్యలో సోది మాటలు ఉంటాయి కదా, గొడవలు కావాలి కదా. సోది అన్నారు దానికి. ఆ స్టోరీ కాదు నార్మల్, నువ్వు మరదలు చేసుకోవచ్చు కదా, సంబంధం చూసి చేసుకోవచ్చు కదా అన్నట్టు తిను. ఈ టెన్షన్ ఎందుకు అని నేను అట్లా ఇక్కడికి డాడీ ఏం చేస్తుండే అంటే మా దాంట్లో పెద్దక్కది చిన్నక్కది కూడా అయింది. నేను హైట్ పర్సనాలిటీ ఉండే అప్పుడు, నాకు ఫుల్ జిమ్ము అసలు నేను హైట్ పర్సనాలిటీ ఉంటుండే చాలా. డాడీకి ఏంటంటే పెద్ద సంబంధం వస్తుంది వెంకడానికి, పెద్ద రిలేషన్, పెద్ద చుట్టం, పెద్ద బలగం, వీడు చూడడానికి మంచిగా ఉంటాడు. అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పిండు, ఒక వీడియోలో చెప్పిండు, విన్నారా? ఏమని చెప్పిన ఈడ వంట చేసే టైంకి నాకు మంచి సంబంధం చూసిరు మా డాడీ వాళ్ళు. చూసి మజాక్ ఆడుతున్నా కానీ అప్పుడు డాడీ అట్లుండే, డాడీకి ఏంటంటే ఇట్లా అట్లుండే మంచి పెద్ద బలగం ఉన్న కుటుంబం వస్తుంది. వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉంటుండే, నా ప్లాన్ లో నేను ఇక్కడ ఉంటుండే. మా కూడా పెద్ద బలగం. అరే 17 సంవత్సరాల తర్వాత గిట్టనే వస్తాయి కామెడీ మజాక్. కానీ నాకేమో తినిస్తాము, నేను ఈమె లేకపోతే నేను ఉండనే ఉండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సంబంధం కూడా లేదు, చచ్చిపోతా డైరెక్ట్ అప్పుడే. ఫోన్ చేసి ఎవరైనా చేసుకుంటే నువ్వు ఎక్స్ట్రా దూకేస్తాను, భయం వేసేది కాదా? దూకేస్తా, చచ్చిపోతా, చంపేస్తా అంటే. అందుకే కొంచెం సెట్ కావాలని వాళ్ళ లైఫ్ లోనే నేను చేసుకో, మీ మరదలకు మీ చుట్టాల్సి ఉంటాయి కదా రిలేటివ్స్, ఇట్లా చేసుకో అంటే ఆ డైలాగ్ వచ్చింది. అయితే కరెక్ట్ 6 months అయింది వయసు. 6 months అయినాక ప్లాన్ వేసినాం, మేము లిఫ్టింగ్ ప్లాన్ వేసినాం, వెళ్ళిపోదాం మీరు లేచిపోవాలి. అయితే నేనేం చేసిన ఈ మ్యాటర్ మా బొమ్మడిదికి మా దోస్తులు అందరికి చెప్పి, అరే నాకు ఓరోడు సపోర్ట్ ఇస్తారో మొత్తం లేవడు రావే, ఈ టైంలో మనం లిఫ్టింగ్ అవుతున్నాం, మేము ఇట్లా పోతాం అట్లా పోతాం, మొత్తం పెంట నేనే చేసినాను. ఇది చేసేసరికి మా బొమ్మడిదికి అంటే మా మమ్మీ వాళ్ళ రిలేషన్, ఆయనకి జర ఆపుకోలేడు. ఆపుకోక ఆయన వాళ్ళ అక్కకి చెప్పిండు, వెంకట్ ఇట్లా లవ్ చేసినట్టు ఆమె ఇలా రాత్రి లేపుకోపోతుండని. ఆమె మా మమ్మీ అంటే ఇష్టం, అత్తమ్మ అంటే చచ్చిపోతుంది. కానీ అత్తమ్మ ఏమో ప్లానింగ్ నడుస్తున్నాయి వెంకటానికి అని చెప్పి ఆమె చెప్పింది. నాకు అర్థం కాలేదు. తెల్లారు లేసరికి మళ్ళీ మేము సిద్దిపేటకి పట్టుకొచ్చి మళ్ళా కూర్చొని మళ్ళీ సీటింగ్ అయింది ఒక రోజు. మళ్ళీ అయింది సెకండ్ సీటింగ్. ఇది సెకండ్ సీటింగ్ అయ్యి మీ ఇంట్లో కూడా తెలిసిపోయిందా? మళ్ళీ తెలిసింది. అప్పుడు వీళ్ళ మమ్మీ డాడీకి వచ్చిన, వీళ్ళ మమ్మీ డాడీ మా అత్త వాళ్ళు దిగిరు, మొత్తం మా అత్త వాళ్ళు మేము మొత్తం మా కాందం దిగింది. దిగి కూర్చొని డాడీ మళ్ళీ ఫస్ట్ కొట్టి పేపర్ మళ్ళీ క్లియర్గా. అయితే మీ దగ్గర ఫోన్ ఉంది కానీ నాకు డేర్ ఉండే. నేను ఈ మాట చెప్పిన మా బొమ్మడి దానికి, అరే ఇట్లా ఫోన్ మెయింటైన్ చేస్తున్నారు అదని చెప్పంటే ఆ మీటింగ్ అంతా అయిపోయింది. ఇక ఇవి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. కాంటాక్ట్ ఉంది కదా, వాళ్ళ ఫోన్ అయితే ఉంది కదా పర్సనల్గా అని చెప్పి నేను అనుకున్నా. అలా మమ్మీ రిటర్న్ వచ్చింది 10 నిమిషాల తర్వాత వచ్చి, నేను మేడం మాట్లాడుతున్నాం. మేడం నన్ను సన్నాల్సింది కాదు, వెంకట తెలుగు అమ్మాయిని చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అవసరం లేదు అదంటే, మేడం మీరు నేను ఈ స్టేజ్ గురించే మాట్లాడుతున్నా, ఇంకా ఫర్దర్గా 10 years తర్వాత కాదు. అందంగా ఉన్నారు అనుకో, వాళ్ళు ఫాస్ట్గా ఉంటారు, కంపల్సరీ కొడుతున్నారు, రిలేషన్లో ఉంటారు. అందంగా లేరు అనుకో, అయినా సరే వాళ్ళకు కూడా ఏదో ఉన్న కాడికి అందంగా నేను చేసుకుంటా. ఊరోళ్ళకి నార్మల్ ఊర్లకి ఇప్పుడు మరి ముఖం నల్లగా ఉంది అది కాదుగా మేడం, నాకు ఇప్పుడు నచ్చింది. ఫ్రమ్ అంటే ఇప్పటి నుంచే మేము ఇద్దరం అండర్స్టాండింగ్ ఉన్నాం, మంచిగా ఉన్నాం, వయసు చిన్న వయసు, అనుభవం బాగుంది, నేను చేసుకుంటాను మారుతుండా. మేడం కూడా నేను చెప్పలే, ఈమె దగ్గర పాకెట్లో మొబైల్ ఉంది కదా, ఏం కాదు మీరు ఎంత ఏమైనా వేసుకోరు, తర్వాత మేము మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి వెళ్ళిపోతాం తీయాలని నేను ఊహించుకున్నా. వాళ్ళ మమ్మీ 15 నిమిషాల తర్వాత వచ్చింది. ఇగో అయ్యా నీ ఫోను పెట్టుకో, దగ్గర పెడతావు, పక్కకు పాకెట్లో పెడతావు, ఇక పెట్టుకో, సిమ్ మీద కొట్టేసిన పో, ఏం చేసుకుంటే వేసుకోపోని తీసుకుపోయింది. మళ్ళీ మా మమ్మడిది అదే చెప్పిన మా వద్దకి మా వద్దే మా మమ్మీ ఎప్పుడు మా మమ్మీ ఎక్కడ ఎప్పుడు ఆమె దగ్గర ఏంటో ఫోన్ ఉంది, మమ్మీ చెప్పింది, మా మమ్మీ చెప్పింది వీళ్ళ మమ్మీకి, నీ బిడ్డ దగ్గర ఎన్నో దగ్గర ఫోన్ దాచిపెట్టుంది, ఫస్ట్ అది ఏడుందో తెలుసుకో ఫస్ట్ అనేసరికి ఇక పర్సనల్గా ఏమైందేమో పాకెట్లకి తీసుకొని నా ముంగడ పెట్టి, ఇక నేను చూడాలా ఇక ఉండలేని మొత్తం 2 నిమిషాలు మొత్తం దిగిపోయినా, అర్థమైపోయింది. ఇక నా మళ్ళీ బిచ్చమూరు గతి పట్టింది ఇక నాకు, ఇక మళ్ళీ వెనుక తిరగాలి ఇక అనుకొని నేనేం చేసిన 1 week మా ఇంట్లో మర్చిపోయినట్టు యాక్టింగ్ చేసిన. ఇక డాడీ వాళ్ళు కూడా ఎందుకు బాధపడతారు అది అని చెప్పి, అలా మమ్మీ నెంబర్ నా దగ్గర ఎప్పుడో ఇవి చెప్పింది నాకు, నెంబర్ ఫీడ్ చేసుకున్నాను మమ్మీ నెంబర్ కదా. 1 వారం 10 రోజుల తర్వాత ఫోన్ చేస్తుండే. ఇది నేను అంటే ఈమె వాయిస్ నాకు వినబడేంత వరకు వాళ్ళ అమ్మతో ఏదో దొంగ మాటలు మాడుతుండే. అలా అమ్మ ఏమంటున్నాను, అరే నువ్వు ఎవరో నాకు తెలుసురా, నువ్వు ఇంకోసారి నాకు ఫోన్ చేస్తావు అనుకో మా మామలకి మా కొడుకులకి చెప్పి బద్దలు వాషింగ్ అని చేస్తారా అని చెప్పి ఆమె అంటుండే. నేను ఫోన్ కడిస్తుండే, తెలుగులో మాట్లాడుతుండే. తెలుగులో మాట్లాడుతుంది, తెలుగు వస్తుంది, ఎందుకంటే మా మమ్మీ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది, తెలుగు వస్తుంది. మళ్ళీ ఒక 1 month మళ్ళీ ఒక మెల్లగా 15 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో పిల్ల అని చెప్పిస్తుండే, అరే వద్దే కొంత తినవడ్డా అంటే ఫోన్ నాకు ఇచ్చేసేది. కానీ అప్పుడు నాకు ఏదో ఒకటి సోది చేయరా అని చెప్పంటే
హలో ఆంటీ గౌతమకు ఉందా ఇది ఉందా అంటే అరే మీరు కూడా ఎవరో నాకు తెలుసురా ఎవరు ఎపిసోడ్ నాకు తెలుసురా మీరు పని చేస్తారా అని చెప్పి అన్నట్టు ఇట్లా 6 months నేను గెలుస్తా మామూలు ఉన్నాను. తెలివి లేకుండేనా? ఇక అప్పుడు ఈ ఇంటి చుట్టుముట్టు తిరుగుతుండే ఎక్కడన్నా కనబడుతుందేమో నంబర్ లేదు. నేను ఎట్లా తింటున్నా ఎట్లా వంటున్నా నాకే అర్థమైంది. అదంతా తెచ్చుకుంటే వండుకోవాలి. 6 నెలలు నమ్ముతానమ్మా నేను తెల్ల అన్నంలో ఇంత కారం పొడి వేసుకొని కలుపుకొని తిన్నా. అప్పుడే ఈ సినిమా ఇది మన సిద్ధార్థ్ గారిది ఈ సినిమా ఓయి కాదు అది పాతది. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను కారం నీరుడు ఈ అమ్మ ఇదేంది అంటే ఇప్పుడే చెప్తున్నా ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది. ఆ టైంలో అవే తాకుడు మనకి అదే కంటెంట్ వైజ్ గా పాటలు వింటాం. ఆ కారం పొడేసుకొని తినాలి మండాలి కళ్ళకి తినాలి అంటే ఇప్పుడంతా చెప్తున్నా. ఆ టైం ఈ అమ్మ ఏం ఫీల్ అవుతుందా ఇంటర్వ్యూ అయిపోయాక అవుతాడు అట్లా చెప్తున్నా. ఆ టైంలో అట్లా చేసినాక ఓ 6 months తర్వాత నైట్ రిచి అని మా ఫ్రెండ్ తమ్ముడు ఉంటాడు యూఎస్కి వెళ్ళిపోయాడు. తను ఫోన్ చేసి హలో అనగానే హలో ఎవరు అనగా గొంతిన్నా ఫస్ట్. ఈయన నువ్వే నాకు అర్థమైంది నేను వెంకట్ మాట్లాడుతున్నా ఇన్ని రోజులు అవుతుంది నాకు రేపు కనుక నీ పర్సనల్ నంబర్తో ఏదైనా సరే ఏదైనా ఒక టైమింగ్లో నా నంబర్ నాకు ఫోన్ చేయకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి డైరెక్ట్ ఫోన్ పెట్టేసి కానీ అప్పుడు మీ లోపల ఇదే ఉంటుండే ఏం ఆలోచిస్తుండే టెన్షన్ ఇంకైనా మర్చిపోలే ఇంకా అంటే మీరు మర్చిపోయినారా అప్పటికి? ఈయన నేను అన్నా కదా అవి వద్దే మీ మరదలకు ఎవరికైనా పెళ్లి చేసుకో అవి అయిపోతా దూరం అయిపోదాం ఎందుకు ఈ టెన్షన్ అవి అంటే నేను మర్చిపోను అన్నాడు కదా ఆయన. నేను ఇంకా మర్చిపోలే అయినా నాకు ఇంకా గుర్తు చేస్తున్నా అని నేను ఫస్ట్ మెసేజ్ చేసిండు. మా అక్క వినిపించింది ఇది ఎవరో మెసేజ్ చేసిండు పేరు మెన్షన్ చేస్తలే నీ పేరు వస్తుంది హీనా అని మెసేజ్ చేసిండు. అంటే మా మమ్మీకు చదవనికి రాదు కదా అయితే మా అక్క చదివి ఎవరో అవి కస్టమర్ నెంబర్ ఏమో అనుకుని సైలెంట్ గా పెట్టేసిన. నెక్స్ట్ 2 times అట్లానే మెసేజ్ పెట్టిండు. డిలీట్ చేయడానికి రాదు నాకు ఆ ఫోన్లో మెసేజ్ చిన్న ఫోన్లో అట్లానే పెట్టినా 2 times చూసింది. ఎవరో నీకు కాంటాక్ట్ చేస్తారు ఎవరో నీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు మాట్లాడతావా అడిగింది అక్క. పిచ్చా నీకు నేను ఎందుకు మాట్లాడతా ఎవరితోనే మాట్లాడతా అన్న అట్లానే మెసేజ్ వదిలేసిన. రాత్రి సాయంత్రం ఒకసారి కాల్ చేసిండు లివ్ చేసి మాట్లాడిండు. నేను వెంకట్ మాట్లాడుతున్నా నువ్వు నాకు మళ్ళీ ఇంకొకసారి కాల్ చేయి జల్దీ అర్జెంట్ గాని పెట్టేసిండు. పెట్టినాక అప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు ఇద్దరు మాట్లాడలేదు. రేపు మిడ్ నైట్ 1:30 తర్వాత ఫోన్ చేయమని చెప్పిన నైట్ మీ మమ్మీ నంబర్కి ఏం చెయ్యి మళ్ళీ నీకు కలుస్తా మళ్ళీ నీకు ఫోన్ ఇస్తా అని చెప్పి మిడ్ నైట్ 1:30 వరకు నేను బావాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నప్పుడు ఇక్కడ ఉంటే డాడీ వాళ్ళు తిడతారు అని చెప్పి బావాళ్ళ ఇంటికి పోయి పడుకున్నట్టు యాక్టింగ్ చేసి ఆడికి మెల్లగా 1 o'clock బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నా. ఇక మొబైల్ ఫోన్ ఎప్పుడు 1:30 కాల్ మెసేజ్ వచ్చింది కాల్ వచ్చింది మాట్లాడినాక తిని చెప్పింది రేపు మేము మా అదే షాపింగ్కి వెళ్తున్నాం బయటికి అక్కడ నా ఏమైనా ట్రై చేసి నాకు మొబైల్ ఇవ్వ అని చెప్పి చెప్పింది. రిచి నేను ఇద్దరం వెళ్ళాం వీళ్ళు షాపింగ్ చేస్తున్నారు నన్ను వాళ్ళ మమ్మీ గుర్తుపడుతుంది నేను వెళ్ళలే. కన్నా అని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నాడు కన్నా రిచి ఇద్దరు కలిసి సిమ్ తీసుకొని ఫోన్ తీసుకొని వీళ్ళ మమ్మీ ఒక షాప్లో షాపింగ్ చేస్తుంది ఈ పక్కన షాప్లో చెప్పులు కొందామని తినేళ్ళింది. నేను వీళ్ళకి 500 ఇచ్చి నువ్వు కూడా జల్దీ పోయి చెప్పులు ఉన్నట్టు చేసా పల్లవి ఫోను సిమ్ ఇచ్చేసారు అని చెప్పంటే పోయి మెల్ల దన్నాన చూసింది కన్నా వచ్చిండు ఆమె మెల్ల ఫోన్ పెట్టేసి కన్నా వచ్చేసింది మెల్ల ఆ ఫోన్ తీసి బ్యాగ్లో వేసుకొని ఇక అక్కడికైనా రిచి సిమ్ ఇచ్చిండు. ఇక వాళ్ళకి తెలియకుండా మళ్ళీ వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి తెలియకుండా నా ప్రయత్నం నేను చేసిన మళ్ళీ సిమ్ వచ్చింది మళ్ళీ కాంటాక్ట్ అయినాం. ఈసారి పక్కా ప్లాన్ వేయాలని చెప్పేసి పక్కా ప్లాన్ వేసినాం. అంటే కొంతమంది వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యిండే సిరిడికి వెళ్ళే వేలో సిమ్ వేయాలి అంటే నా సిమ్ ట్రేజ్ అక్కడ అవుతుంది కంప్లీట్గా. నేను వెళ్ళిపోయినాక పెద్ద పెద్ద మనుషులు అంటే పెద్దగా పోలీస్ వారి డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారు అట్లా చేసే వాళ్ళే నాకు ఇచ్చిరన్నమాట. అంటే బ్యాక్ సపోర్ట్ మేము ఇట్లా చేస్తాం రా నువ్వు ఈజీగా దొరికిపోతావు నువ్వు ఏం చేస్తావు మ్యాక్సిమం ఫోన్ ఇండియా వాడేస్తావు వేరే సిమ్ వేసుకుంటావు ఇద్దరు వాళ్ళు షెట్ అయిపోతారు మీరు ఎక్కడ పోయినా మాకు తెలిసిపోతుంది ట్రేజ్ అవుట్ చేస్తాము. ఇక చేయకుండా వేసిండు అనుకోరు అది ఎవరు తెలియదు అసలు. మా డాడీ వాళ్ళు కూడా అట్లా చేసిండు. సిడికి వెళ్ళే రూట్లో నా సిమ్ ఏమన్నాడు తిన సిమ్ తిన వాష్రూమ్లోనే వేసేమని చెప్పి ఇరగొట్టి. సో ఒకటేమో వాష్రూమ్ ఎక్కడికి వెళ్తే అంటే ఎట్టిపోతుందో అట్టే ట్రేజ్ అవుట్ అవుతుంది నా సిడి కార్డ్ అవుతుంది ట్రేజ్ అవుట్. ఇక అట్లా ప్లాన్లు వేసి అక్కడ ఇంకా వేరే బ్రదర్కి చెప్పి అక్కడ రూమ్ తీసుకొని ఒక 1 week కింద ఎవ్వరికి సైలెంట్ ఒక్కనే ప్లాన్ వేసిన. 1 week కింద అన్ననే ఇద్దరం కలిసి అక్కడ పోయి బౌద్ధబుద్ధ ట్రస్ట్లో ఏలూరు ఆర్ఆర్పేటలో అక్కడ పోయి ట్రస్ట్లో పోయి మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చేసిన. ఆ పుస్తలు ఉంటాయి కదా పుస్తలు కూడా అడ్వాన్స్ ఇచ్చిన గోల్డ్ షాప్లో మెటల్ కూడా అడ్వాన్స్ ఇచ్చేసిన.
డబ్బులు ఏడియా ఇవన్నీ 1 వీక్ కింద. అంటే మేము బిఫోర్ వెళ్ళిపోయే 1 వీక్ కిందనే నేను పోయి అన్ని అడ్వాన్స్ ఇచ్చేసిన, రూమ్ అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చేసిన ఇక్కడికి. ఏలూరుకి. ఏలూరుకి. ఎవరు తెలుసు అసలు ఏలూరులో? ఏలూరులో మా బ్రదర్ విజయ్ అన్న, పరశురామ్ అన్న అని చెప్పి ఎస్ఐ అన్న వాళ్ళ తమ్ముడు కానిస్టేబుల్ అన్న వాళ్ళు లింకప్ ఉండే కొంచెం, కిషోర్ అన్న అని చెప్పి వాళ్ళందరూ ఇక వాళ్ళని అక్కడ చూసుకున్నారు. సో మేము అట్లా స్కెచ్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. లిఫ్టింగ్ అప్ కూడా ఏంది 2 days కింద ఒక బ్రదర్ నాతో మాట్లాడుతున్నాడు. అరే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, తీసుకొని వెళ్ళిపోతావు, మీ డాడీ లేదా మీ మదర్ ఎవరైనా హ్యాంగ్ చేసుకుని మర్చిపోతారు, నువ్వు మళ్ళీ రిటర్న్ వస్తావా అని అడిగింది. వెళ్ళిపోయాను, నీకు ఎట్లా అట్లా తెలిసింది, మమ్మీ డాడీ ఊరేసుకొని చచ్చిపోయారు, నువ్వు ఈ పిల్లని తీసుకొని వస్తావా అన్నాడు. మా అమ్మాయి చచ్చిపోతే నేను ఎందుకు రానా బరాబర్ వస్తా అంటే, మీ ఇంట్లో అందరూ షీమెంట్ చంపుతారు కదా, కొట్టి చంపేస్తారు కదా, అది గుంజి పసుకొట్టి నువ్వు అట్టేలో నువ్వు ఒక్కసారి ఇంట్లోకి కడప దాటి బయటికి పోతున్నావు డిసైడ్ అయిపోయి పెళ్లి చేసుకోవడానికి, నువ్వు మళ్ళీ ఇంట్లో తల్లిదండ్రులు చచ్చిపోతాను మళ్ళీ ఎందుకు తిరిగి చూస్తావు, అవసరం లేదు, మళ్ళీ ఆ పిల్లని చంపేస్తారు మీ ఇంట్లో. ఇదే మాట ఆ పిల్లని అడుగురా, నువ్వు అన్నిటికీ సిద్ధమైతేనే నువ్వు, నేను నీకు సపోర్ట్ ఇస్తా అని చెప్పిండు ఒక బ్రదర్. ఈవెన్ అడగడానికి 3 రోజులు టైం పట్టింది నాకు. ఇదే టాపిక్ నీతో ఒకటి అడిగేడుతుంది పోతున్నాం కదా ఇంట్లోకి బయటికి వెళ్ళిపోతున్నాం కదా, అడిగేడుతుందంటే ఏం కాదు చెప్పు అని 3 days టైం తర్వాత నేను అడిగిన. మన ఇంట్లో ఒక అన్న క్వశ్చన్ వేసిండు, నువ్వు నేను ఇద్దరం బయటికి వెళ్ళిపోతాం కదా, మీ ఇంట్లో మీ మమ్మీ అన్న డాడీ అన్న ఏమైనా చేసుకుని చనిపోతే మళ్ళీ రిటర్న్ వద్దామా అని నేను అడిగిన. నువ్వేమనుకున్నావు అన్నది. ఇక నాకు తిని కావాలి. ఇప్పుడు ఆ టైంలో నాకు ఒక టిపికల్ క్వశ్చన్ పెట్టిండు బ్రదర్. వాస్తవానికి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, తల్లిదండ్రికి ఏమైనా రిటర్న్ వస్తావా అని అడిగిండు. వస్తాను సార్ గుంజి పచ్చుకొట్టినాను. అంటే వచ్చేటను అయితే ఎందుకు వేసుకుంటున్నావు, బతుకులేందుకు నాశనం పట్టిస్తున్నావు అని అడిగిండు. అమ్మ ఇంత దూరం లవ్ చేసినా మళ్ళీ అప్పుడు తల్లిదండ్రులు వాల్యూ గుర్తు చేసిండు ఆయన. నాకు ఇప్పుడైతే వేరే లెవెల్ కానీ గుర్తు చేసినాడు. సరే నీకు ఈమెకు మాట నన్ను అడిగింది, నువ్వేమంటున్నావు అంటే నువ్వు పని చేద్దాం, ఇద్దరం పోదాం, ఇక్కడ మీ పేరెంట్స్ ఏమైనా చనిపోయినా, ఇక్కడ మా పేరెంట్స్ వల్ల ఎవరైనా చనిపోయినా మనం అక్కడ పాయిజన్ రాసి మనం చచ్చిపోదాం, క్లియర్ అయిపోతుంది. అంటే మళ్ళీ రాలేం కదా, ఇప్పుడు ఈమెకైనా ప్రాబ్లమే. ప్లాన్ మీదేనా? నేనన్నా ఇప్పుడు మనం కలిసి బ్రతుకుండడానికి దేనికి మంచిగా ఉండడానికి, ఎవరైనా చనిపోతున్నారు మనం అంటే మనకు అవసరం లేదు కదా. అది చంపేస్తారని నేను ఏమంటున్నా అంటే మన దిక్కేలో ఒకళ్ళు చనిపోయారంటే మనం బతుకుండి వాళ్ళకి ఏం అంటే ఎవరికి ఏం ఇచ్చేయడానికి, మరి అప్పుడు వెళ్ళిపోవడం ఎందుకు? అదే ఎందుకు టాపిక్ వచ్చి మళ్ళీ అవి ఎందుకు అంటే ఇప్పుడు లాంగ్ ప్రాసెస్ ఆలోచన చేయొద్దు. ఏదైనా పోతే ముంగడికి వెళ్ళిపోయామంటే అవుతుంది, మేము సక్సెస్ అవుతుందని అసలు అనుకోలేదు. పోయినాక మెల్లగా వేరే సిమ్స్ అన్నీ వేరే సిమ్స్ కావాల్సి మేము పెట్టేసి ఇక్కడ మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ఏం చేస్తున్నారు స్టెప్స్ ఏంది నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే ఎవరు ఏం చేసుకుంటలేరు కదా ప్రస్తుతానికి, పక్కకుండి మోటివేట్ చేయండి రా మా ఇంట్లో వెళ్ళిపోయినారని తెలుసు మీకు, మీ ఇంట్లో లిఫ్టింగ్ అయినా మేము వెళ్ళిపోయిన 1 hour తర్వాత నుంచి మాకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఏమవుతుంది నైట్ కల్లా బయటికి వెళ్ళామో అని అంటారు. వీళ్ళ ఇంట్లో కూడా ఏటో బయట వీళ్ళ ఇంట్లో అయితే 1-2 hours తెలిసిపోతుంది. అప్పుడు ఫుల్ ఫీవర్ ఉండే లిఫ్టింగ్ అయినప్పుడు, ఒక 1 or 2 ఫీవర్ జాయింటీస్ ఉంటుంది దీనికి. అట్లా ఉన్నప్పుడు మేము పోయినాం కదా. ఇంకోటి తిను స్నానం చేసుకుంటున్నా అని చెప్పి దాని లోపలికి వెళ్ళిపోయాను తీసుకొని ఇట్లా లిఫ్టింగ్ అనమాట. గోడ కాదు చిల్లు ఉంటుంది, చిల్లు ఎక్కగానే ఎంట్రన్స్, ఇక ఎంట్రన్స్ కానీ రెస్ట్ రూమ్స్ ఉంటాయి, లోపలికి ఇల్లు ఉంటుంది అనమాట. స్నానం చేసుకుంటున్నా అని చెప్పి బయటకు వచ్చి చిడులు దిగి మేము అట్లా ఎస్కేప్ అయినాం. చెప్తా ఎస్కేప్ అయింది కూడా. సో ఆ టాపిక్స్ వచ్చినాయి. టాపిక్స్ లాగా తిన్నాడితే లేదు చనిపోదాం ఇద్దరం మనం కూడా, అవసరం లేదు అంటే ఒకళ్ళు చనిపోయి వాళ్ళ సాగుతో మనం ఆడుకునే మనకు అవసరం లేదు, మనం కూడా అక్కడ చనిపోదాం. ఒకవేళ ఎవరు ఏం చనిపోతలేరు మంచిగా ఉండాలంటే చూద్దాం, వెళ్ళడానికి ట్రై చేద్దాం, కొట్టడానికి ట్రై చేద్దాం, ఫైట్ చేద్దాం, మనం ఫైట్ చేసుకుందాం. వచ్చినాం 2 months అక్కడ జర్నీ అయింది. ఫుల్ ఎండాకాలం పోయినాం. నాకు వేడి అంటే చాలా ఇది మొత్తం బాడీ దద్దుల్స్ వచ్చేసినాయి. నేను ఒక అన్నకి చెప్పిన, అన్న నేను ఇక్కడ 1 month 45 days ఉన్నాక చెప్పిన అన్నకి, అన్న నేను ఇక్కడ ఉండా, నేను కష్టమో నష్టమో కొట్లాడుకుంటా, నేను హైదరాబాద్కి వెళ్ళిపోతా అన్న. ఏమరా అంటే 45 days అయిపోయింది ఇక మోజు తీరిపోయింది అని చెప్పి తీసుకొని వదిలిపెడదాం అనుకుంటున్నావు అని నన్ను అడిగి, మా బ్రదరే చేదు అడిగేసింది. నేను అన్నాను పిచ్చి మాడకన్నా అన్న జీవితం నువ్వు అట్టెళ్ళా ఇది అంటే, లేదా నాకు అవుతలేదు, వేడికి అవుతలేదు, 5 hours కరెంట్ తీస్తున్నాను, నాకు అస్సలు అవుతలేదు అని చెప్పి ఇక బడ్జెట్ కూడా అయిపోతున్నాయి. నేను తీసుకెళ్ళిన 60,000-70,000 అయిపోతా ఉన్నాయి. ఆ టైంలో 23 yearsలో నేను నా బండి గిరిపెట్టి 50,000, ఇంకో 30,000 తీసుకొని 80,000 తీసుకొని వెళ్ళినా. ఇక పోయేటప్పుడు కొంచెం గిఫ్టింగ్ అయింది. ఆ స్కెచ్లు చెప్తే మళ్ళీ దగ్గర వీడికేని ఒక బ్రదర్ మా ఫ్రెండ్ బండి ఉండే, సెల్ఫ్ బండి ఉండే, ఆ బండి పైన నేను ఫోన్ మాట్లాడుకుంటూ నీ ఇంటి బయట నేను బండి పెట్టుకొని వెయిట్ చేస్తున్నా, కింద పెట్రోల్ పంప్ గీక్కుండా వెయిట్ చేస్తున్నా. డోర్ తెరవగానే బండి ఎక్కుడే కథ పక్కకి వెళ్ళిపోయాం.
పోతున్నాం ఇట్లా అంటే రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాలి మేము. అక్కడ బండి మళ్ళీ మా ఫ్రెండ్స్కి ఇచ్చి బస్ ఎక్కి వెళ్ళిపోవాలి. నేను ఉండేది ముషిరాబాద్ దగ్గర బయటకు తీసుకోవాలి మేము. ఇలా వెయిట్ చేసినా తను వచ్చింది, బండి ఎక్కింది, రైట్ సైడ్ కొట్టి చంపుతున్న బండి. అప్పటికి మా ఫ్రెండ్స్ ఒక 5 మంది ఎవరైనా అడ్డం వచ్చి నన్ను కాపానికి వాళ్ళతో కొట్లాడేసుకుంటారు అన్నమాట. మా ఫ్రెండ్స్ మధ్యలోకి వచ్చి వాళ్ళ బ్యాస్ కొట్లాడు. ప్రిపేర్ చేసినారు. ఇది నేను చేయలేదు, మాకు చెప్పిన ఒక బ్రదర్, మా బ్రదర్ ఆయన నాకు మొత్తం స్కెచ్ లెఫ్ట్, ఒక ఇద్దరికి లెఫ్ట్ చెప్తున్నా అని చెప్పి రైట్ మొత్తం కన్ఫ్యూజ్గా చెప్పి వాళ్ళకు కూడా నమ్మకం, ఎవరు నమ్మకం, మా ఫ్రెండ్స్ కూడా నమ్మకం అని చెప్పి మా అన్న నమ్మకు, వాళ్ళకి తెలియకుండా రూట్లో నువ్వు మొత్తాన్ని టార్గెట్ అయింది రామోజీ ఫిల్మ్ సిటీ. వాడపోయి వెయిట్ చేయాలి నువ్వు, వీళ్ళ వెనుకనే రావాలి, వీళ్ళు నిమ్మగట్టు నేను బాడీ గార్డ్ ఉండాలి కాదు, నీకు ఏ తవ్వ దొరికితే ఆ తవ్వ కొట్టుకుంటూ వెళ్ళిపో అన్నాడు. రైట్గా జస్ట్ రైట్ కొట్టినా స్కూల్ బెల్ కొట్టిరు, ఒక 500 మంది పిల్లలు మా అడ్డంలో వచ్చేసి ఆ టర్నింగ్ బిట్టులో వీళ్ళ బ్రదర్స్ ఇలా పడ్డారు, వీళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్. ఇది తిని ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటాయంటే బురకాలు కూడా గుర్తుపడతారు. నేను రెగ్యులర్గా నాకు పల్లవి ఇష్టం కాబట్టి రెగ్యులర్ వస్తాను కాబట్టి నేను గుర్తుపట్టేస్తాయి మేము. వాళ్ళు రెగ్యులర్ ఇంటోళ్ళు కాబట్టి వాళ్ళు కూడా గుర్తుపడతారు. సో అంటే పల్లవి అని చెప్పి హీనా అని చెప్పి నేను యాక్చువల్లీ లెఫ్ట్ కొట్టాలి, లెఫ్ట్లో మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నాను, అడ్డం వస్తే గొడవ పెట్టుకోనికి. బ్రదర్ చెప్పిండు అని చెప్పి నేను ఇమీడియట్లీ లెఫ్ట్ కొట్టేపోయి రైట్ కొట్టేసిన, కొట్టి గల్లీలు ఎస్కేప్ అవుతున్నాను. వీళ్ళు నాకు ఫోన్ చేస్తే మీరు వచ్చేసారు ఆడికి, ఫస్ట్ మీరు వచ్చేసారు అని చెప్పేసి నేను ఇక నా బయటికి వెళ్ళిపోయాను. నేను వచ్చారంటే ఒక తిను బుర్కా పైన ఉండే, నాకేం బొట్టుంది, నా CBZ సెల్ఫ్ బండి ఉండే, ముంగట హనుమంతుడు అది స్టిక్కర్ ఉండే, ఇక్కడ హ్యాండిల్ కాడ అమ్మవాడి మనకు అర్థం కదా అది ఉంది. వేరే ఒక ముష్యత్ అయినా ఇదేంది తెలుగు కూడా ఇంకా అర్థమైపోయింది అని ఆయన అర్థమని ట్రై చేస్తున్నాను. వేరే అసలు ఆయనకు సంబంధం కూడా లేదు. ఆపగానే ఇమ్మీడియట్ దన్న తీసుకుపోయి ఒక ఫ్లేవర్ కింద ఆపి, నీ బ్యాగ్లో ఏమైనా కాట్కా గిట్కేమో ఉన్నాయని అడిగిన. ఉన్నది కాట్కా గిట్క సమ్మెది ఉంది అంటే ఫస్ట్ ఉరక తీసి అని చెప్పి తీసి బ్యాగ్లో వేపించేసి నార్మల్ ఓడిని వేపించి ఇలా కాట్కా పెట్టేసుకుంది. ఇప్పుడు క్యాజువల్ కూర్చోవచ్చు, ఇప్పుడు అంటే ఉరక లేదు, బొట్టు ఉంది, నార్మల్ ఆసర్. ఇక అట్లా అని మెల్ల ఎవ్వరు చూడలేదు. రామోజీ కాడికి పోయినాం, అక్కడ మా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేసినాం, ఫ్రెండ్స్ వచ్చారు, బండి హ్యాండ్ ఓవర్ చేసినాం, బస్సు ఎక్కినాం. దాని తర్వాత మొత్తం ప్రేమిస్తే సినిమా ఇక అంతే, జన్మనిదే ఇక అదే వాడుకుంటా పోయినాం. ఆ విజయవాడ కాడ దిగినాం, అది ఏందో బిస్కెట్ పోట్లాలకి నేను అవ్వొస్తుంది అలా వస్తుంది అడితే నాకే ఇవంతా నేను వేసిన అనిపిస్తుంది అప్పుడు. నువ్వే చేసినావు అలా? అదే మీరు కూడా చేసినారు. చేస్తే నేను చేసిన కాదు, ఇంట్లో నుంచి ఇట్లా చేసినారు, అసలు భయమే లేదా? అంటే మా డాడీ ఇట్లా అనుకుండు, నేను స్నానానికి పోతా అని బకెట్ లో నీళ్ళు వేసుకొని బాత్రూమ్ కాడికి ఎట్లా వస్తున్నా, మా డాడీ ఉన్నాడు బాత్రూమ్ లో, బకెట్ లో వాటర్ లేదు, నా బట్టలు బురక బ్యాగ్ వేసుకొని వచ్చేసిన. వాటర్ ఇక్కడికి తీసుకెళ్ళి అటు పోవాలి, మధ్యలో ఫాదర్ ఉండే, ఈ బకెట్ లో బురక బ్యాగ్స్ గీస్ అన్ని ఉన్నాయి, ఏదో బరువు పట్టుకొస్తున్నట్టు చేసి అట్లా స్కెచ్, అంటే ఈమె అట్లా చేసి బయటికి వెళ్ళాలి చూస్తుంటే ఆ రోజు పెద్దక్క వాళ్ళ కూతురు చూసి చిన్న పిల్ల ఆమె అప్పుడు వచ్చేసినారు ధైర్యం చేసి ఇంట్లో వచ్చేసిన. నమ్మకం అట్లా ఎట్లుంది అంత నమ్మకం? వచ్చేసేది ఆటోమేటిక్లీ మన పని, అంతేనా? ఇక విజయవాడ అక్కడ ఆపి ఇక ఆకలి అవుతుంది అంటే బయట బిస్కెట్లు అవి చూడబో తీసుకొస్తాం కదా, నేను ఈమె చూడు ఈమె నన్ను చూడు అంటే అనిపిస్తా బయటికి వెళ్ళి నన్ను చూడు ఇక పార్సల్ కూడా బిస్కెట్లు అవి చూడు అన్న పైసలు తీసుకో అవి ఉందా అంటారు. మళ్ళీ భీమా భయం డక్కు అని కూడా వస్తుంది. నేనేమో బయటకు వెళ్ళిన కూడా అరే ముందా ఒక్క నిమిషం అన్న ఇది ఇయ్యనా అని చెప్పి ఇట్లా పక్కన వైపు కూర్చో, మళ్ళీ నాయన పక్కన అగ్గున ఇట్లా చేయి గట్టే పట్టుకోవాలి, భయం అయింది. అమ్మ ఈ 2 నిమిషాలకే ఇంత భయం అంటే సరే. అదొక ఇల్లు ఉండే కదా ఏలూరులో, మేము ఇక్కడికి పోయేసరికి 11:30 కాడ దిగినాం ఏలూరులో మిడ్ నైట్. నాకేమన్నా తవ్వ తెలియదు, నేను రైల్వే స్టేషన్ దగ్గర పోయి వస్తేనే రిటర్న్ గుర్తుపడతా. మళ్ళీ అంటే నీకు అర్థమైందా, రైల్వే స్టేషన్ నుంచి నేను గుర్తుపడతా, రైల్వే స్టేషన్కి వెళ్ళకపోతే దారి తెలియదు నాకు. సరే బస్సులో వచ్చినాం, ఇక్కడికి రైల్వే స్టేషన్ పోనీ అన్న అని చెప్పి బస్సు ఆటో ఎక్కి పోతుంటే నాకు ఆ దారి కనబడ్డది. అరే ఇదే గల్లీ అన్న ఇక్కడ ఆపేసి అని వాడు ఆపి, మా ఆయన మొబైల్ లేదా ఒక అన్నకి ఫోన్ చేద్దామంటే ఆడ ఏమైంది మొబైల్ ఎవరైనా ఇస్తారంటే ఎవరు ఇస్తలేరు, మేము నిలబడి అన్ని షాపులు నిలబడి పిఎస్కి వెళ్ళిపోదాం, లేకపోతే రైల్వే స్టేషన్ కూడా పోయి అనుకుందాం. తెల్లారి షాప్స్ ఓపెన్ అయినా అన్నకు ఫోన్ చేస్తే అన్న వస్తాడు అని చెప్పి అనుకున్నాం. ఒక అంకుల్ తనకి మాటలు రావు అంటే అతను బాక్స్ తీసి ఇలా పెడుతుండు, అదే ఎల్లో కలర్ కాయిన్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ తీసి లోపల పెడుతుండు. అన్న ఉరికి అన్న ఒక్క కాల్ చేసుకుంటానా అంటే ఇక కాల్ అన్న చేసిన, అన్న ఇట్లా నేను ఏలూరుకి వచ్చినా చెల్లెని తీసుకున్నా అన్న, ఏ ఒక మజాక్ అడగరని ఇంకో మాట చెప్పు మజాక్ అడగన్నాడు. అన్నా నేను
చెల్లెని తీసుకొని వచ్చిన ఏలూరుకి లేచిపోయి వచ్చిన నా ఇంత దూరం ఉన్నా అంటే అరే నేను ఊరికి వచ్చినా రా అన్నాడు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏందన్నా అని చెప్పంటే ఊరికి వచ్చినా ఎప్పుడు నేను ఊరికి వస్తే నేను రిటర్న్ రాను, ఏందో నాకు తెలియదు రిటర్న్ వస్తున్నాను రా, ఒక 5 నిమిషాల్లో నేను ఏలూరు ఆర్ఆర్పేటలో నిలబడిపోతా, నువ్వు అక్కడనే వెయిట్ చేయి, ఎక్కడ నువ్వు అంటే అన్న ఇట్లా పిఎస్ పక్కన నిలబడ్డానా అన్న, నువ్వు అక్కడనే వెయిట్ చేయి నేను ఆడికి వస్తున్నాను. కరెక్ట్ 10 minutesలో వచ్చిండు. తమ్ముడు అని హక్ చేసుకొని నేను ఉన్నారా ఈ ఏలూరులో, ఇప్పుడు నువ్వు ఏమన్నా చేసుకో ఏలూరులో అని చెప్పి నన్ను రుబాబ్లో తీసుకొని ఆ రూమ్ తీసుకెళ్ళి ఆయన బయట దోమలకు వండుకుండు, మాకు రూమ్ ఇచ్చిండు, ఆయన రూమే. తెల్లారులే షాపింగ్ చేద్దాంరా, టెన్షన్ ఏం పడకు నువ్వు అనుకో అని తెల్లారు అలా ఫ్రెండ్స్ 10 మందిని పిలిచిండు. ఆటో అతన్ని, మన పెద్ద ఆటో పిలిచి ఆ షాపింగ్, ఆ ఇల్లు, ఆ లైట్లు ఫిట్ చేసుడు మేమే చేసుకున్నాం. ఒక 4 లైట్లు 2 ఫ్యాన్లు ఇవన్నీ ఫిట్టింగ్ మా ఆటోలో ఆయన్నే తీసుకెళ్ళి షాపింగ్ చేయించిండు. అరే మొత్తం నీకేం కావాలి, మొత్తం చిన్న చిన్న బొగోన్లు మాకు ఎంత కావాలా అంటే పెంక ఆమ్లెట్కి దానికి దీనికి మొత్తం అన్ని ఐటమ్స్ కొన్నాం. చిన్న బెడ్ కింద సాపా మొత్తం ఒక చిన్న అదే ఒక 2-3 months ఉండేటట్టు సామాన్ అన్ని తీసుకున్నాం, చిన్న పొయ్యి ఇవన్నీ. మరి ఏంద్రా వచ్చి ఇప్పుడు ఇక పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం అంటే రేపు చేసుకుంటాం అన్న, ఫ్రైడే కదా రేపు చేసుకుంటాం. ఏదైనా పొద్దున్న ఇన్సిడెంట్ మెహందీ ఆర్టిస్టే కదా, ఇన్సిడెంట్ వేసుకున్నాం. ఆడ పోయి మాట్లాడొచ్చిండు, ఇక పోయి షాపింగ్ అన్నీ చేసి ఇక మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ నేను వండి రెడీ ఉన్నాయి. పోయి పెళ్లి చేసుకునే వాళ్ళు అక్కడ పక్కన నేబర్స్ ఉంటుండే, వాళ్ళు క్రిస్టియన్స్ ఆంటీ వాళ్ళే వచ్చి తనకి పట్టు చీర కట్టించారు, నాకు పట్టు పంచ ఆటోలో తీసుకెళ్ళారు. జీలకర్ర బెల్లం ఇవన్నీ ప్రొఫెషనల్. మళ్ళీ ఏంది అన్నకు తెలుసు విజయన్ అని చెప్పి, అన్నకి మొత్తం సాంప్రదాయం తెలుసు. కొబ్బరి బొండం దానిపైన పెట్టి తాళి, చిన్న ఫోటోగ్రాఫర్లు పట్టుకొచ్చి వాళ్ళు 10 మంది నేను తీసుకెళ్ళి హిందూవేలోనే పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయ్యారు. బౌద్ధ ట్రస్ట్ అది యాక్చువల్లీ, అదే బౌద్ధ ట్రస్ట్. కానీ తాళి మాత్రం కట్టడం చేయడం అన్నీ పక్కకుండి విజయన్ అది ఉంచిండు. కట్టే కట్టడం, సైన్లు పెట్టి పిక్స్, పెళ్లి చేసుకున్నాం, అంతా అయిపోయింది. గాడ్ బ్లెస్ యూ. అక్కడికి వచ్చేసినాం. ఇక వచ్చినాక ఇక అన్న వాళ్ళందరం కూర్చొని 10 మంది కూర్చొని బిర్యానీ గిర్యానీ అన్నీ తినేసి ఎంజాయ్ చేసినాక వాళ్ళు మేము పడుకుంటామన్నా మీరు వెళ్ళిపోరు అన్నాక దాని తర్వాత ఇక్కడనే ఉండి 2 days తర్వాత ఇక రూమ్ షిఫ్ట్ అయినాం. ఇక్కడితే రూమ్ రెంట్ తీసుకున్నాము. అక్కడ షిఫ్ట్ అయిపోయి అక్కడ వేడి అయితలేదు, ఇక వేడికి అయితలేదు. అక్కడికి మళ్ళీ అది రూమ్ ఖాళీ చేసినాము. అన్నది ఏదైతే పాతిల్లు ఉందో పాతిల్కి వచ్చినాం. వీడికి వచ్చినాక 10 రోజులు చిన్న ఫ్యాన్ రౌండ్, ఆ గంట సేపు వస్తుంది కరెంటు, గంట సేపు రాదు. మొత్తం రాత్రి నేను బకెట్లో నీళ్ళు టవల్ పెట్టుకొని మీద వేసుకోవాలి. అది ఎండిపోయిందా మళ్ళీ లేవండి, మళ్ళీ మీద వేసుకోవాలి. నాకు అస్సలు కాలేదు. కాగానే అన్నకి ఫోన్ చేసిన, అన్నా అమ్మ నేను ఈందా ఇంటికి వెళ్ళిపోతా, కొట్లాడు కూడా అవసరం పడుతుంది, కూడా వస్తే కొడతాలేమో తల్లి తింటా, నేను అడిగి పోతా బత్తే పోతా వస్తా ఫస్ట్ మేము ఇద్దరం పోతామంటే ఏమైనా మోజు తీరిపోయిందని మాట్లాడుతున్నారా అని చెప్పి కిరాకైంది. లేదా నా నిజాన్ని నువ్వు పోతా నాకు అయితే లేదు అని చెప్పి అక్కడ బోడుపల్ల చిన్న రూమ్ తీసుకొని మా ఫ్రెండ్సే రూమ్ తీసుకొని ఇక్కడికి వచ్చి, దీని తర్వాత నేను కొంచెం వేరే అన్న వాళ్ళ తిరుగానే మా ఇంటి వాళ్ళకు నోటీస్, అక్కడ నోటీస్ చేసి మా ఇంటి వాళ్ళతో మాట్లాడితే నువ్వు బతుకున్నవారా అన్నారు. ఫస్ట్ 2 months తర్వాత అసలు 2 నెలలు వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు తెలుసు? అన్ని తెలుసు. అంటే పిఎస్కి రెగ్యులర్గా డాడీ అటెండ్ అవుతున్నారు, అక్కడికి వాళ్ళు వస్తున్నారు, ఇక్కడికి ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇక్కడ నా సర్కిల్ ఒక 200-300 మందికి అందరి నంబర్లు పిఎస్లో ఉన్నాయి. అందరికి ఫోన్ చేసి నువ్వే పంపించినావంట కదా వెంకట్ని బయటికి, నువ్వే పంపించినావంట అని చెప్పి 300-400 మందికి వార్నింగ్స్ పోయినాయి. వీళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నాయి కూడా కొంచెం పిఎస్ కార్డ్ దాకా వస్తున్నాయి ఆ మ్యాటర్స్, అవి తెలుస్తున్నాయి కొన్ని మాకు. ఇక్కడ న్యూస్ పేపర్ లో ఫోటో ఇచ్చిరంట మిస్సింగ్ అని. తినది డెక్కన్ క్రానికల్ వచ్చింది, అంటే ఇండియా లెవెల్లో వచ్చింది. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండే శంకర్ పైల్వాన్, అంబర్పేట శంకర్ పైల్వాన్ వాళ్ళ పెద్ద బ్రదర్ అక్కడ వాళ్ళ దగ్గర చేస్తారంట. ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఏసీపీ సిఐ వాళ్ళతో కంప్లైంట్ పెట్టించినారు. మా ఇంటి పక్క ఆమె నాకు ఫోన్ చేసి నువ్వు ఇంట్లోకి బయటికి వెళ్ళక పర్లేవు అంటే, ఎందుకంటే కొన్ని పేపర్లు వచ్చింది నీ ఫోటో అక్కడ చూసినా మేము వేలూరులో రాగానే ఇక బయటికి వెళ్ళొద్దు అని చెప్పి ఇక వచ్చేసినాము. ఇక్కడ రాగానే నాకు కన్న బ్రదర్ గైడెన్స్ ఇచ్చిండు. అన్న ఏమన్నా అంటే నువ్వు ఉన్నావు బోడుపల్ల గారా, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోమని ఫిక్స్ అవుతున్నావు పిఎస్కి. ఒక మైదీపట్నం అక్కడికి పోయేసి ఫస్ట్ మీ డాడీకి ఫోన్ చేసారా అన్నాడు. అని అట్లా ఫోన్ చేసి నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయరా అన్నాడు. నేను ఈ అన్నకు ఫోన్ చేసి చెప్పేసిన, అన్న మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, మీరు ఇద్దరు కొలాబరేట్ అయ్యి కేసు ముంగ తీసుకోరు డాడీ అని చెప్పి అన్న. అయితే డాడీకి ఫోన్ చేసిన, డాడీకి ఫోన్ చేసి డాడీ నేను వెంకట్ మాడుతున్నా అన్న. ఆన్ స్టాప్ ఏడ్చిండు, ఎక్కిలు వాడు ఏడ్చుండు నా గొంతునంగానే. గౌతమక్క తీసుకుంది, నువ్వు ఎక్కడున్నారా, నువ్వు ఉన్నవారా అంటే నేనే మాడుతున్నా అని చెప్పాను. అక్క ఏడుస్తుంది, అందరు ఇంట్లో ఏడుస్తున్నారు నా వాయిస్ నా 2 months. అప్పటి డాడీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ ఓని వాళ్ళు చచ్చిపోయినట్టున్నారు, ఎక్కడున్నా వాళ్ళు శివాలు దొరుకుతలేనట్టున్నాయి, లైట్ తీసుకోరని చెప్పి ఇక్కడ డాడీకి
మొత్తం ఇది చేసి మాట్లాడుతున్నారు. డాడీ టెన్షన్ తీసుకొని మా ఉన్న ఏరియా పెద్ద మనుషులందరినీ ఇంటికి పిలిపించి సిట్టింగ్ లేపించి కూర్చొని తిరిగి కేసులలో కదా మొత్తం పెద్ద మనుషులు కావాలి. చాలా వీక్ అయ్యిండు డాడీ కొంచెం. ఇంకా అట్లా అయినాయి. అక్కడ వాళ్ళది నడుస్తుంది. నేను సడన్గా డాడీకి ఫోన్ చేసిన, అప్పటికే హిందూ ముస్లిం గొడవలు నడుస్తున్నాయి. డాడీ ఏమన్నా నా వాయిస్ వినగానే 10 నిమిషాలు ఏడిచిరు. డాడీ నేను ఈ అన్నకి చెప్పేసిన, అన్న నీకు ఫోన్ చేస్తాడు కూడా అన్న. అరే నువ్వు చేయకరా వద్దు, ఎవరికి చేయకు, నీకు 50 లక్షల రూపాయలు నువ్వు వేయడం వైపు నేను ఇచ్చిపోతా, నువ్వు అట్లా అంటే ఇంకా 2-3 నెలలు వెళ్ళిపో దూరం, ఇక్కడ కొట్లాడలు అవుతున్నాయి, మంచిగా ఉందా ఐ పిల్ల బాగుందా అంటే బాగుంది, క్యారింగ్ ఉంది మా డాడీ అందేమో. సరే నేను కలవాలా ఇప్పుడు అంటే సరే అండి అని ఒక అడ్రస్ చెప్పిన. ప్రెగ్నెంట్ అప్పటికి 2nd మంత్ ఉండే. ఓకే. అయితే అప్పటికి నేను చెప్పిన అనమాట, ఇలా ఒక ఏరియాలో ఉంటా నేను, ఈ జగలకు వచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పిన. దూరంకైనా అబ్జర్వ్ చేసిన, అంటే ఒక అర్ధగంట గంట సేపు డాడీ వాళ్ళు ఇట్లా పోలీసులోనే మనం తీసుకొచ్చిరేమో అని చెప్పి పట్టియనికి మమ్మల్ని. నేను డాడీని కూడా నమ్మలే అప్పుడు, అంటే మా ఫ్యామిలీ కూడా నమ్మలేకపోతున్నా. వీళ్ళు అగ్నేస్ట్ ఉండే కదా నాకు పెళ్ళికి ముందుకు కొట్టడం చేయడం జరిగింది కదా. ఇక మళ్ళీ ఎందుకు అని చెప్పి నేను దూరంకేని చూసి ఎవరు వస్తలేదు. అప్పుడే లోపలికి వెళ్ళగానే అంటే మా ఫ్యామిలీ మట్టికి అందరు పట్టుకొని ఏడ్చి చేసి నాకు 2 పిల్లలు టిఫిన్ ఇచ్చి డాడీ ఒక 20,000 ఇచ్చిండు నా చెయ్యికి. నువ్వు వెళ్ళిపో, ఆ పాపకి తినిపి, ఆ పిల్లకి తినిపి, తినక తర్వాత మాడదామని చెప్పి ఒక సిమ్ కార్డ్ ఇచ్చిండు డాడీ. ఎగ్జాక్ట్లీ 20 days తర్వాత ఈయన మళ్ళీ డైరెక్ట్ నేను డాడీ వేరే అన్నవాళ్ళు మా ఇంటికి లీగల్గా లెటర్ వచ్చినట్టు మా ఇంటికి పంపించినాం, వాళ్ళ ఇంటికి పంపించినాం, మాట్లాడదాం అని చెప్పి పిఎస్కి వచ్చినాం. పిఎస్లో ఏమో స్టాండ్ ఇచ్చింది. ఈమె స్టాండ్ అయిపోతే అయిపోయింది కదా, నా చాప్టర్ అక్కడనే క్లోజ్. అంతే. అప్పటికి క్యారింగ్ కదా ఇంకా పిఎస్లో వీళ్ళ మమ్మీ తప్పేం చేసిందంటే 16 years నా బిడ్డే అని చెప్పి ఇట్లా అట్లా కేసు పెట్టింది అనమాట. 16 సంవత్సరాలు అని చెప్పి చెప్పింది, అందరికి 16 సంవత్సరాలనే చెప్పింది. అయితే నన్ను పిఎస్కి పోగానే సిఐ పిలిచిండు, నన్ను వాళ్ళని పిలిచి ఏం సంగతి నువ్వు మైనర్ పిల్ల అట్లా ఎత్తుకోదు అంటే ఓవర్ మైనర్ ఏం కదా సర్టిఫికేట్ కూడా అని చెప్పి సర్టిఫికేట్ 22 years అన్ని 10th member బోనఫైడ్ టీసీ ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చిన. ఇక అలా అమ్మని తిట్టిండు, నువ్వు మమ్మీని వీళ్ళ మమ్మీని ఏందా మనం 16 సంవత్సరాలు అని చెప్పినా 22 సంవత్సరాలు అంటే లేదు సార్ ఆల్రెడీ 2-3 సార్లు మేము కలిసి దొరికినాం, మీటింగ్లు కూడా అయినాయి, లవ్ చేసుకుంటాం అన్న విషయం ఆమెకు తెలుసు అనేసరికి పిఎస్లో సిఐలు ఏసీపీలు ఆమె మీద రివర్స్ అయ్యారు. వాళ్ళు తెలిసినాక కూడా నువ్వు తెలియనట్టు డ్రామా చేసి 16 years అన్నావు అని చెప్పి అదొకటి ఉండి ప్లస్ అయ్యింది. ఇలా మాట్లాడి ఏమన్నారంటే సరే మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఫ్యాబ్రికేషన్ వర్క్షాప్ ఉంది చేసుకుంటారు ఏదో ఒకటి. సరే ఆడ పోయి ఇద్దరు థ్రెడ్ ఏమైనా ఉందా మీ ఫ్యామిలీ పైన అంటే ఉంది సార్ అని. ఆడ అట్లనే మాట్లాడాలి, మేము ముందే స్కెచ్ చేసుకున్నాం తెలియదుగా నాకు మా ఫ్యామిలీ పైన థ్రెట్ ఉంది, ఆమె వాళ్ళ ఫ్యామిలీ థ్రెట్ ఉంది, ఒక లెటర్ రాయిస్తాం. ఈ లెటర్ రాసినాక మా పిఎస్కి శంభులో కార్లు వెళ్ళినట్టు వెళ్ళినాయి. ఇక అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న గీత పడకుండా సక్సెస్ అయింది లవ్ స్టోరీ. అయితే అక్కడి వీడియోలు అక్కడి పిక్స్ కొన్ని నా దగ్గర ఉండే, నా మ్యారేజ్ పిక్స్ వీడియోస్ ఇవన్నీ మా ఫ్రెండ్ గారు చేసిండు అంత కథ. డిలీట్ కానీ కారణం లైఫ్. వాడు ఏం చేసిండు, అరే నీ ఫోటోలు నాకు చూపిరా అని చెప్పంటే దాంట్లో నా పెళ్లి ఫోటోలు, నా పక్కన ఎవరు హెల్ప్ చేస్తారు ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి. వీడు చూసి మళ్ళీ మా పెద్ద లంక అయ్యేగాలంటే ఇప్పుడు మా మమ్మీ డాడీ ఎట్లా అనుకోరు, సార్లు బతికి వచ్చినాం చేసినాం అయిపోయింది. ఈ ఎవడు ఇంకా హెల్ప్ చేసిన టాపిక్ మళ్ళీ తెలిస్తే గొడవలు అవుతాయి కదా కాలిపి, ఇది తెలుసుకోవద్దని చెప్పి నేను ఏం చేసిన వీడిని చూపించినంటే వీడు ఖచ్చితంగా అందరు చూపిస్తాడు రత్నాకర్ అని చెప్పి పోయి వాష్రూమ్ వెళ్ళి మొత్తం కూర్చొని ఉండలేను మా పెళ్లి ఫోటోలు అక్కడ జామకాయ చెట్లు ఉండే మేము ఎంజాయ్ చేసిన వ్యూ అవంతా అన్ని డిలీట్ చేసిన మొత్తం. డిలీట్ చేసి మన రీసెంట్ డిలీట్ దానికేమో డిలీట్ చేసిన. అట్లా మెమోరీస్ అన్ని పోయినాయి. సక్సెస్ అక్కడికి స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి రానిచ్చారా? ఇక్కడికి వచ్చినాక ఒక 1 month పెద్ద కావాలి ఇంట్లో ఉండే. అంటే ఇంట్లో అంత సడన్లీ యాక్సెప్ట్ చేయాలి. అయితే నాకు 1 month అక్కడ ఉండే. నేను పుట్టి పెరిగింది ఇక్కడ ఏరియాలో కదా. ఇక్కడ అందరికి నేను ఇప్పటివరకు కూడా నేను ఎవరికి మా బస్సుల ఏరియాలో ఎవరికి అన్యాయం చేయాలి ఇప్పుడు నేను మా ఫ్యామిలీ. సో ఇక్కడ ఈగర్లీ 2 months మా మమ్మీ తరఫు నుంచి బస్సు వాళ్ళందరూ డైలీ బాధపడకంలా ఏడిగోడు వెంకట్ బతికే ఉంటాడు అదని వీళ్ళు సంలాంచడం, మా డాడీని మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ సంలాంచడం, మా తమ్ముడు మా ఫ్యామిలీ అందరినీ సంలాంచుకుంటా కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళు కదా. సడన్లీ నేను పిఎస్కి బయటకు వెళ్ళి అక్కడ ఆనందబాగ్కి వెళ్ళిపోతున్నాం. పోతే ఇక్కడ అమ్మవారి మొక్కెళ్దామని చెప్పేసి తీసుకొచ్చిన ఫస్ట్ టైం మన బస్సు లోపలికి. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ చిన్నగా ఉండే. ఇక్కడికి వస్తేనే నన్ను నేను ఇంకా బతుకున్నా అని చెప్పాను టాపిక్ నన్ను చూడగానే మా బస్సు ఏరియా వాళ్ళందరూ మొత్తం లేడీస్ అందరు ఒక్కొని పట్టుకొని మొత్తం అందరు ఏడిచిరు ఇట్లా మొత్తం మా ఏరియా వాళ్ళందరూ. ఉన్నావా బిడ్డ నువ్వు సార్లు ఉన్నావా, ఏది ఆ పిల్లేదా ఇక ఈమె పక్కన
అని అమ్మ మొత్తం ఇట్లా లక్ష్మీదేవత లెక్క ఉంది ఈమె అదని చెప్పి అప్పుడు మొత్తం బొట్టు గిట్టు అంతా ఇట్లనే ఇప్పుడు ఎట్లుంది అట్లనే ఉంది. ఆయన 15 సంవత్సరాలు అవుతుంది. సరే చెప్తలే, ఏడికి పోలేదు, నా పక్కనే ఉంటది. ఇప్పుడు అమ్మ అనిపిస్తుంటది. అంటే వారం 10 రోజులు అట్లా తిరిగి రావాలి. అరే పోతా అరే అట్లాడలే, పోతా పోతా పోతా. నేను పెద్దగా నేను పోవాలి టైం పాస్ కి. అరే పోవాట్లా ఏం నేను ఆయనకు వదిలేసి ఉంటలే అంటే ఈయన నాకు వదిలేసి 15 సంవత్సరాలు ఇట్లనే ఉంటా అంటే అరే అమ్మ అంటే నీకు ఫ్రీడమ్ కావాలా? ఫ్రీడమ్ నాకెందుకు ఫ్రీడమ్, ఒక గ్యాప్ ఉండాలి. వాళ్ళు హైఫై పెళ్లి సంబంధం చూడు ఏమన్నా అట్లాడలే, కొట్లాడ కూడా కాదు మాకిద్దరికి. మామూలు అనుకో అవసరం కూడా లేదు, కొట్లాడ కాదు మాకు అసలు. నేను కిరాక్ అయింది అనుకో ఈమె కూలీ చేస్తున్నాను 5 నిమిషాలు. ఇక మేడం కిరాక్ అయింది అనుకో నేను జస్ట్ 2 నిమిషాలు చిన్న మజాకాడంటే కూల్ అయిపోతాం. కొట్లాడ కాదు. దూరం అంటే మామూలు అక్క పెద్ద దగ్గరికి 1 వారం రోజులు పోయి వస్తా, దూరం 1 వారం రోజులు పోయి వస్తా, నువ్వు ఎట్లా బయటికి పోవాలని అట్లా దూరం ఉండదు. వాల్యూ ఎట్లా తెలుస్తుంది చెప్పండి దూరం లేకపోతే. అప్పుడు దూరం అయినారు కాబట్టి గోడ దూకుతా ఎక్కి దూకుతా అన్నారు. ఇప్పుడు దగ్గర ఆ భయంకి పోతే ఇక నేనేం చేస్తా దూరం ఉండాలి. అప్పుడు గోవాకి వెళ్ళిపోతా 5 రోజులు 10 రోజులు వెళ్ళిపోతా. 30 సార్లు వెళ్ళిపోడు గోవాకి. అవునా? ఇక 5 రోజులు గ్యాప్ ఇవ్వాలి గజరాలు. దూరం ఉంటే ప్రేమ అభిమానం పెడుతుంది అన్నట్టు. నేను రాసుకుంటా ఇప్పుడు నేను చేస్తాను. ఏంది నేను కూడా కొంచెం దూరం ఉంటా. అయితే ఇక మాకు అక్కడ ఏలూరులో ఇద్దరం కలిసి స్వీట్ షాప్కి వెళ్ళాము. వెళ్ళి జాబ్ ఎంప్లాయ్మెంట్ అదే సార్ మేము లోపల రండి సార్ అంటారు. సార్ రండి సార్ ఏం లేదు, మేము ఇద్దరం మాకు జాబ్ కావాలి, న్యూ కపుల్స్ న్యూలీ మ్యారీడ్ సార్, జాబ్ కావాలంటే లేదు సార్ మీరు జూనియర్కి మీరు ఓనర్స్ లెక్కున్నారు, మీకు మేము జాబ్ ఇవ్వలేమని చెప్పి. అక్కడ కూడా మాకు ఏం జాబులు దొరకలేవు, చేద్దామంటే అక్కడనే ఉందామంటే అక్కడికి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ అందరు ఏడ్చిర్రు. ఇక్కడికైనా ఆనందబాగ్కి వెళ్ళిపోయినాం. అక్కడ మా ఫ్రెండ్స్కి చిన్న పార్టీ ఇచ్చినాం. అందరిని పిలిచినాక అక్కడ అప్పుడు క్యారీ కదా ఇక పెద్దక్క చూసుకున్నాం. మళ్ళీ వాస్తవం చెప్పి పెద్దక్క వచ్చినాక మళ్ళీ పెళ్లి చేయించారు. పెద్దక్క బాగా ఇద్దరు కలిసి మమ్మల్ని ఒక 3 months తినకి ఏం కావాలను బెడ్ పని కుందా కూర్చోకుండా అంటే యాక్చువల్లీ మా ఫ్యామిలీలో ఫస్ట్ క్యారింగ్ అట్టుండే. మంచిగా చూసుకో మమ్మీ మొత్తం. మమ్మీ కంప్లీట్గా ఇంట్లో కూలర్ ఏసీ అంటే ఆ టైంలో కూలర్లే ఉంటుంది. కూలర్ మంచిగా చూసుకొని కింద కాలు పెట్టకుండా జాగ్రత్త చూసుకుని శ్రీమంతం అన్నయ్య ఫస్ట్ డెలివరీ. శ్రీమంతం ముందే పెళ్ళి అయిందా? శ్రీమంతం తర్వాత పెళ్లి అయినాకనే శ్రీమంతం అయింది. పెళ్లి చేసుకొని వచ్చారు. మళ్ళీ పెళ్లి చేశారు. సెకండ్ పెళ్లి ఎప్పుడు అంటే 3 months తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ చిక్కడపల్లి టెంపుల్. అక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ అయింది. అక్కడ మేము ఇద్దరం పోయినాం అంటే ఫ్యామిలీ అందరం కలిసి లోపల పోయినాం. బియ్యం పోసుకున్నాం. బియ్యం పోసుకున్నాక ఒక 5 మంది కావాలి ఇంకా బియ్యం పోయి. మా మమ్మీ వచ్చింది, అక్క వచ్చింది, ఇంకొక 5 members. మమ్మీ కన్నా ఏజ్ పెద్ద, పట్టు చీరలు కట్టుకున్నారు. గంధం మంచిగా ఉంది. 45-50 years ఉంటాయి అందరికి. 5 మంది పట్టు చీరలు కట్టుకుని ఉన్నారు. 5 మంది గంధము కుంకుమ నిండు ముత్తైదులు. పొద్దున అర్లీ మార్నింగ్ వెళ్ళినాం. ఆ సూర్యుడు కొడుతుండు, ఎవరు లేకపోతే దాని మమ్మీ ఇవ్వండి కొంచెం బియ్యం వస్తారా సార్. వస్తామని సార్. 5 మంది లక్షదేవతలు లెక్క ఆర్డర్. అంటే అమ్మవారు వచ్చే బియ్యం పోసినాడు అనిపించింది నాకు. అది నిజంగా చెప్తారు, గూజ్ బంప్స్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఆమె పోసినాక జెర్సీ ఉండి వెళ్ళిపోయారు, కనబడలే మాకు. అక్కడ పోసినారు, జెర్సీ వాళ్ళు అక్కడ దర్శనంకి ఇస్తాం, అక్కడ కూర్చున్నారు. దాని తర్వాత ఎంత వెతికినా కనబడలే గుళ్ళ. షాక్ అది. అప్పుడు అక్కడ మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అంటే గుళ్ళ చేసుకున్నారు. దాని తర్వాత వచ్చినాము. ఇక తన కొడుకు అద్విత పుట్టినాక మేము చాలా టెన్షన్ ఉండేది. తనకు హార్ట్ సర్జరీ అయింది అద్వితకి. ఫస్ట్ శ్రీత్ మంచి నార్మల్ గానే ఉన్నాడు. అద్విత కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ సెకండ్ కూడా యాక్చువల్లీ మళ్ళీ కొడుకు బాబే ఉండే. 2 months 3 months ఏమో అవుతుంది. నేను ఆడ కూడా గోవాకి వెళ్తున్నా. అయితే ఫస్ట్ బాబు పుట్టినప్పుడు నర్సులు చెప్తారు కదా, అరే ముడ్డేసుకొని పుట్టింది, నెక్స్ట్ కూడా బాబే పుడతాడు రా అని. అయితే నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్లీ ఒక 1-2 years తర్వాత 3 months క్యారింగ్లో ఉంది. నేను గోవాకి వెళ్తున్నా. అప్పుడు కూడా మార్నింగ్ నుంచి స్టమక్ పెయిన్ అవుతుంది. చెప్పలేదు నాకు, చెప్తలేదు. సరే గోవా పోతున్నా, బట్టలను రెడీ చేసుకున్నా, బ్యాగ్ వేసుకుంటున్నా. వేరే మా ఫ్రెండ్ గారిని మ్యారేజ్ చేయాలని చెప్పి పోతున్నా అని చెప్పిన. ఆల్మోస్ట్ ఆ టర్నింగ్ వరకు పోతున్నా, గట్టి స్టమక్ పట్టుకుంది. ఏమైందంటే నేను మస్తు నొప్పి లేస్తుందంటే ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్ళినాము. అంత అయిపోయింది. అక్కడ వచ్చింది, అబార్షన్ అయింది. సో అక్కడనే బాబు మిస్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ క్యారింగ్ అయినప్పుడు డల్గా ఉన్నాం. దీపావళి తెల్లారి అమావాస్య రోజు మార్నింగ్ అని
నలుగురు నాకు అర్థమైంది. నెక్స్ట్ అప్పుడు చెప్పిన గుర్తుకుంది, మధ్యలో వర్షం గుర్తులేదు ఎవరికి, ఫ్యామిలీ అందరికి. మళ్ళీ బాబాయ్ పుడతాడు 60 అని చెప్పి అన్నట్టు నలుగురున్నాం. ఆయన మేడం బయటకు వచ్చి ఏమనుకోకండి పాప పుట్టిందా ఏమనుకోకండి అని చెప్పి పొయ్యిగా అమావాస్ నెక్స్ట్ అదే పాప పుట్టిందా నువ్వు మీరు ఇట్లా చెప్తున్నారు మేడం, మా రిక్వైర్మెంట్ కూడా మెయిన్ స్పెషల్లీ పాపనే అని చెప్పి ఇక పోయి 10 స్వీట్ బాక్స్ తీసుకొని అందరికి మంచిన పాప పుట్టిందా పుట్టిన 2 days తర్వాత మెల్లగా మెల్లగా వచ్చి అది పెట్టుకొని చెక్ చేసి పాపకి హార్ట్లో హోల్ ఉంది అండి, 2 holes ఉన్నాయి, క్లోజ్ చేయాలి, బతకడం చాలా తక్కువ, అవి ఉల్టా పడేసరికి మళ్ళీ నాకు వేరే అన్న బ్రదర్ని పట్టుకొని స్పెషల్ కేర్ తీసుకొని ఇట్లా ఉన్నాయి మా హోల్స్, మరి మీరు సైన్ పెడతారా నేను ఆపరేషన్ చేస్తా అంటే, సార్ ఆల్రెడీ మీ గురించి నేను సర్చ్ చేసిన, ప్రెగ్నెంట్ ఉన్న లేడీకే గర్భసంచి లోపలనే హార్ట్లో హోల్ ఉంటే అది మీరు చేశారు, ఇంకోటి అది నేనైతే చేయలేను, నేను దేవుణ్ణి కాదు, దేవుని కానీ ముక్తం అంతే, మీరు లైవ్లా మీ పైన నా నమ్మకం ఉంది, నేను నవ్వుకుంటున్నా నా బిడ్డను పంపిస్తా, మీరు వేసి మీరు కూడా నిమ్మగా నవ్వుకుంటున్నా హ్యాపీగా ఇచ్చేసి పంపిస్తారు, నేను ఏం టెన్షన్ పడతలేను సార్ అన్న కథం. దాని తర్వాత డాడీ ఏమన్నాడు, ఈ గ్యాప్ నేను ఇక ఫ్రెండ్స్ ఎంజాయ్ అది అని తిరుగుతున్నాను కదా, పోరా పోయి మీ దోస్తులు ఎక్కిన 5 లక్షలు పట్టుకురా పోరా అన్నాడు. నేను అప్పటికి 10 lakhs చిట్టేసిన. ఆ చిట్టేసిన బ్రదర్ ఏమన్నాడు, నాకు 1 week టైం పడుతుంది వెంకట్ ఇస్తా చిట్టి అన్నాడు. ఒక 10 మంది ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన, ఒక్కడు కూడా ఫోన్ రెస్పాన్స్ లేదు, ఓడిస్తాడు పైసలు. నారాజా ఇంటికి వచ్చిన, డాడీ అన్నాడు ఏం లేదు అది ఉన్నాయి పైసలు ఉంటే నేను అట్లా పంపించిన, మీ ఫ్రెండ్స్ ఎంతమంది హెల్ప్ చేస్తారో చూద్దామని, ఓడి ఏడు వెంకట్ నువ్వు ఫ్యామిలీని పట్టుకొని ఉండు షాప్కి రాదని చెప్పి కొంచెం డాడీ ఆ వేళ చెప్పిండు. డాడీ చెప్పినన్నీ మెల్ల ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి, అసలు నేను చాలా తప్పు చేసిన మెల్ల, ఒక టైం ఉండే డాడీకి సపోర్ట్ చేసే ఉండే, ఇప్పుడు చాలా ఇది అనిపిస్తుంది, చాలా కష్టాలు పడ్డాం, మా అద్విత అట్లా బయట పడ్డది. అది ఇంకోటి ఏంటంటే 5 lakhs పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాం. కౌంటర్ పైన అమౌంట్ కట్టేటప్పుడు సార్ మీ ఆధార్ కార్డు ఉందా అని అడిగి, ఆధార్ కార్డు అంటే నాకు ఎందుకు అప్పుడు తెలియదు, నార్మల్గా అట్లా తిరుగుతుండే కేర్లెస్, డాక్యుమెంట్స్ అన్ని కేర్లెస్, అసలు నాకేం తెలియదు. డాడీ దగ్గర ఉండి తీసుకెళ్ళి అది చేసి ఇది చేసి రేషన్ కార్డు తీసుకొచ్చింది, వైట్ రేషన్ కార్డు ఉంది అని చెప్పి డాడీ చెప్పింది. ఉంటే ఒక పని చేయండి సార్ అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి ఎంక్వైరీ ఉంటుంది అక్కడ పోయి కనుక్కోండి ఫ్రీగా అయిపోతుంది అన్నాడు. ఆరోగ్యశ్రీ పోయి చెక్ చేపిస్తే ఒక 1-2 hours ఆగిన తర్వాత ఇమీడియట్లీ నాకు మెసేజ్ వచ్చింది, ఫ్రీగా సర్జరీ అయిపోతుంది. నా 5 లక్షల రూపాయలు నాయన ఫ్రీగా సర్జరీ అవుతుంది దేవుడు నాయన అని చెప్పి, అప్పుడు నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు చాలా ఇష్టం అనిపించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే నేను ప్లాన్ పెట్టింది కాబట్టి నేను ఆయనకి రుణపడి ఉన్నా అంతే, ఆ ప్లాన్ గురించి, కాంగ్రెస్ పార్టీకి కాదు, ఆయనకి రుణపడి ఉన్నా నేనైతే. దాని తర్వాత ఇక సర్జరీ అయింది, ఉల్టా మాకు రిటర్న్ 2,000 ఇచ్చి పంపించారు, 1 week ఉండి 2,000 మాకు రిటర్న్ ఇచ్చి పంపించారు మెడిసిన్ ఇచ్చి, నాకు అట్లా పాప అది క్లియర్ అయిపోయింది. బట్ ఆ విషయం పక్కన పెడితే ఎప్పుడైనా మీరు మీ ఫ్యామిలీని మిస్ అవ్వడం, ఇంట్లో వాళ్ళని తలుచుకోవడం అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు అసలు? మిస్ అయితే ఈడ కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా, సేమ్ అట్లాంటి ఫ్యామిలీ ఈడ ఉంది, కానీ మమ్మీ లాంటి మమ్మీ దొరికిందని కొంచెం హ్యాపీ ఉంటా, కానీ అప్పుడప్పుడు మాట్లాడతా, అంతేనా? మాట్లాడతా, వీడియో కాల్ మాట్లాడతా, మమ్మీతోనే అక్కతోనే మాట్లాడతా. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు అనిపిస్తుంది అన్న, అంటే ఒక ఫ్యామిలీకి దూరం చేశాను, మన వాళ్ళలో చేసుకుంటే ఇంత ఇది ఉండేది కాదు. నేను 1000% ఒకటే మాట చెప్తా, అంటే ఇప్పుడైతే చాలా లాంగ్, అది లవ్ మ్యారేజ్ అంటే చాలా లాంగ్ టర్మ్, అంటే తీసుకెళ్ళడము దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడున్న జనరేషన్తో కాని పని, అది జస్ట్ వేరే 100 మంది ఎథిక్స్ వాల్యూస్ తెలిసినోడు లవ్ చేసిన అనుకో పెళ్లి వరకు తీసుకెళ్ళగలుగుతాడు, అది లేనోడు అది పనికి రాదు అనుకోని ఏదో తిరుగుతున్నట్టు లోకం పిచ్చిగా లవ్ చేసి ఏదో వేరే విధంగా తిరుగుతున్నాడు అనుకో, వాడు క్యారీ చేయలేడు. సిన్సియర్ లవ్ లేవు, ఎవరు నమ్మకూరి లవ్ చేయకూరి. నేను చెప్తున్నాను డైరెక్ట్, 23 years to 30 years మధ్యలో చెప్తున్నాను పిల్లలకి. తల్లిదండ్రులు అంటే విలువ వాల్యూస్ ఉన్నాడు, ఆడళ్ళకి ఎట్లా మర్యాద ఇలా అది నేర్చుకున్నాడు. మన అక్క ఒక ఇంటికి పోతే ఎట్లా బాధపడుతుంది, ఇంకో ఇంటికే మనం తెచ్చుకుంటే మనం ఎట్లా చూసుకోవాలా, ఇవన్నీ వాల్యూస్, వర్క్, టైం, పంచువాలిటీ ఇవన్నీ మెయింటైన్ చేసేవాడు మాత్రమే లవ్ని సిన్సియర్గా తీసుకెళ్ళగలుగుతాడు. ఏ గోల్స్ లేవు, ఏదో లవ్ చేసుకున్నామా, బయటికి ఓయో రూమ్ బుక్ చేసుకున్నామా, తిరిగినామా, మళ్ళీ పెళ్ళి, ఈ పెళ్ళి అనే మాటనే చెప్తున్నాను కాని పని. జనరేషన్ ఇప్పుడు నేను చెప్తాను 14-15 years కింద మేమంతా డీప్గా తీసుకెళ్ళాం కాబట్టి మా పెళ్ళి అయింది, మా డెమో. ఇప్పుడు అసలు నేను ఇప్పుడు రీసెంట్లీ లవ్ మ్యారేజ్ ఏం చూస్తాను నేనైతే. అప్పుడు మా పీరియడ్లో నేను 1 month ఒక లవ్ మ్యారేజ్ నేను చేస్తుండే. అరే ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకుంటే అన్నకు పోలిస్తే లవ్ మ్యారేజ్ అయిపోతారా అని చెప్పంటే నేను వాళ్ళని సేమ్ రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతుండే, అరే నీకు దమ్ము ఉందా బయటికి తీసుకొస్తావు పిల్లని,
నాకు అన్న అడిగింది వాళ్ళని అడుగుతుండే. ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా అమ్మాయి చచ్చిపోయారు అనుకో, నువ్వు మళ్ళీ వస్తావా? వస్తానని అనుకో, నేను సేమ్ పసకడ కొడుతుండే, అలా చెప్తుండే. రావద్దు ఇట్లా డిసైడ్ అయితేనే గడప దాటిరు అనుకో. ఆ పిల్లలకు కూడా నేను చెప్తుండే లేడీస్కి, మా లవర్ని సంలాంచానంటే నేను కూడా చెప్తుండే, గడప దాటినావు అంటే నీ బాయ్ ఫ్రెండ్ చేయబట్టుకున్నావు అనుకో, అదే నీ జీవితం. నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చే ఆప్షన్స్ పెట్టుకోతీయను. తల్లిదండ్రి ఏమో ప్రాబ్లం అయింది, వీళ్ళు జీవితం అదే కాదు. నువ్వు గడప లోపల ఉన్నావు అనుకో ఫ్యామిలీ, గడప దాటి వాడిని పట్టుకొని పోయినావు అంటే అదే నీ జీవితం. మళ్ళీ నువ్వు ఇంటి రావద్దు. అట్లా నువ్వు మొత్తం డిసైడ్ అయితేనే పోండి అమ్మ, చేసుకోండి, సపోర్ట్ చేస్తా. ఎంత దూరం అన్న వాళ్ళ పిల్లలు అన్నదమ్ముళ్ళు వచ్చినా సరే, వీళ్ళ అన్నదమ్ముళ్ళు వచ్చినా గొడవలు ఏమున్నా నేను ఆపేసుకుంటా. నేను ఉన్నారా భయం మధ్యలో ఉన్నా అంటే ఎవరన్నా, అరే వెంకట ఉన్నాడు కదా చాలా అన్న ఇంటికే నా చెల్లెని పంపించినట్లు లెక్క అని ఎవ్వరు రారు నా దగ్గరికి. అంతా నేను పంచువాలిటీ అన్ని తెలుసు, అందరు తెలుసు. నేను ఇప్పటికో 10-20 లవ్ మ్యారేజ్ చేసిన, కానీ నేను చెప్పే చేస్తా. ఇట్లా మీకు జీల దమ్ము ఉందా చేసుకోరా, ఎంత లవ్ చెక్ చేస్తా, మళ్ళీ ఒకరికి అసలు ఎంత ఇష్టం ఉందో చెక్ చేస్తా. దాని తర్వాత నేను లవ్ మ్యారేజ్ చేస్తాను. నా దగ్గరికి వస్తే నేను ఒట్టి జన్మని వచ్చేసి నేను ఈడు నా పోరీడు లవ్ మ్యారేజ్ చెయ్యి, నాకు బట్టలు ఇయ్యి, బాసన్లు ఇయ్యి, 6 నెలలు అంటే నేను అందరికీ అదే సంలాస్తా. అరే ఇది ఏం లేవు, 6 నెలలు చూసుకుంటారా, దాని తర్వాత నువ్వు చూసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఒక 30,000 అమ్మవచ్చు. ఇప్పుడున్న పీరియడ్లో బేసిక్గా ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి 50,000 ఉండాలి ఇద్దరికి సేవింగ్స్. అన్ని ఖర్చులు పోను, మినిమం 40-50,000 వీళ్ళకి శాలరీస్ రావాలి. ఉంటేనే వాళ్ళు బతకగలుగుతారు. నాకంటే మా అమ్మాయి ఉండే వాళ్ళే నన్ను చూసుకున్నారు. ఓపెన్గా చెప్పాలంటే సిగ్గుషన్ అన్ని వదిలిపెట్టి చెప్తున్నా. నాకు మా ఇంట్లో చూసుకున్నారు కాబట్టి మా ఫ్యామిలీ ఇంత దూరం. మా డాడీ ఇంటి ముచ్చట్లు బయట పోవద్దు, నేను లంగలెక్కలు చేసిన, పైసలు ఓడిపోయినా, తిరిగినా, తాగినా, అన్నీ చేసిన. నేను చాలా లంగలెక్కలు చేసిన, అంటే అన్నీ చేసినాను. అన్నీ అంతా అయిపోయింది. లాస్ట్ తెలుసుకొని ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ అంటే మధ్యలో ఈ టాపిక్లు ఇవ్వని డాడీ మేము అందరం మా ఇంటి ముచ్చట్లు ఎప్పుడు బయట పెట్టాం. మేము గడప దాటని మా ఇంటి టాపిక్ ఫస్ట్ టైం ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే అన్ని వెంకటన వాళ్ళ ఫ్యామిలీ అన్ని ప్లస్ కాదు, అన్నీ ఉంటాయి మాకు కూడా. కానీ నిజంగా చెప్తున్నా, లవ్ మ్యారేజ్ చేసుకోరు కానీ వీళ్ళు అన్నీ ఇంట్లో వాళ్ళకి అన్నీ నచ్చ చెప్పి, ఓకే నేను కూడా పిల్లల్ని తీసుకొచ్చినాక తల్లి లెక్క చూసుకుంటా అన్ని అనుకొని స్టిక్ అయితేనే చేసుకోండి లవ్ మ్యారేజ్. లేకపోతే మాత్రం లవ్ మ్యారేజ్ జోలికే పోకూడదు. అంత టైం పాస్ అంతా ఇప్పుడు జనరేషన్ అంతే. అదే లవ్ స్టోరీ వినేసి మీరు కూడా అట్లా తీసుకెళ్ళిపోయి చేసుకుందాం అనే ఆలోచనలు ఉంటే నిజంగానే తీసుకెళ్ళిపోయి చేసుకొని మళ్ళీ ఇంత స్ట్రాంగ్గా ఇలానే ఉండగలం అనే నమ్మకం నిజంగా ఉంటే చేసుకోండి, వద్దనేది ఉండదు. మీకు కూడా వెనక సపోర్ట్ ఉండాలి. ఇక్కడ అంటే సపోర్ట్ వచ్చి వాళ్ళ అమ్మ నాన్నలు సరేలే అయిపోయిందని చేసుకుని ఒప్పుకొని ఇంట్లో యాక్సెప్ట్ చేశారు. మీకు ఆ సపోర్ట్ లేదనుకో నానా బాధలు పడాల్సి వస్తుంది, ఇబ్బందులు పడతారు. లవ్ మ్యారేజ్ అనేది వద్దని ఎవరు చెప్పరు. కొంచెం ఏజ్ వచ్చాక తెలుసుకున్నాక ఎస్ పర్ఫెక్ట్ నేను ఇవి చేసుకుంటే లైఫ్ నేను సెటిల్ అవుతానని అనిపిస్తే చేసుకోండి, అదే కదా. ఎందుకంటే 20 years నుంచి అబ్బాయి కానీ 20 years నుంచి అమ్మాయి కానీ అక్కడ నుంచి తిను ఓకే నాకు ఓకే అన్నట్టు మీ జర్నీ స్టార్ట్ చేసుకోండి. కానీ దాని తగ్గట్టే బేసిక్గా తినుకో 30-40 శాలరీ, మీకు 40-50 శాలరీలు ఉంటే మీ లైఫ్ బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. అట్లా ఓకే. కానీ అసలు ఏం పైసలు లేవు, ఉట్టి లవ్ చేసుకుంటాము, పోతాము, ఉరుకుతాము, ఏటో తెలియని ప్రేమే పెట్టదు, ఏం పెట్టదు. ఎవడు పెట్టాడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఎవడు అసలు పెట్టాడు ప్రేమ. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పండి మీరు. హ్యాపీ వ్యాలంటైన్స్ చెప్పాలి. క్యూట్ ప్రపోజల్ కావాలి ఇప్పుడు మాకు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ 15 సంవత్సరాలు అయిపోయింది. ఫస్ట్ ఏమైంది తెలుసా, నేను స్టార్టింగ్ ఫుల్ వర్షంలో ముక్కల మీద కూర్చొని కాళ్ళు ఇక్కడ పెట్టుకొని ఇట్లా చెప్పిన నేను, మనము నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, కంటిన్యూ చేయాలనుకుంటే కలుద్దాం, జర్నీ స్టార్ట్ చేద్దాం, లేదనుకుంటే నేను సిస్టర్ అంటారు, నేను బ్రదర్ అన్నా. అంటే స్టార్టింగ్ లా మాకు ఫస్ట్ పరిచయం అదే. వర్షంలో కూర్చొని మాట ఇచ్చిన మీకు లవ్ మ్యారేజ్ చేసుకుంటా, నిన్నే చేసుకుంటా, ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేద్దాం. లేదు వద్దు టైం పాస్ గీం పాస్ ఏమన్నా లెక్కలు నీ దగ్గర ఉంటే నువ్వు నన్ను నేను సిస్టర్ అంట, నువ్వు నన్ను వెంకటన్నా అని చెప్పాను. స్టార్టింగ్ చెప్పిన ఫస్ట్ మీటింగ్. దీని మళ్ళీ 1 week టైం పట్టింది. టైం పట్టిన దాని తర్వాత ఓకే అన్నాక అప్పుడు మా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అట్లే ఒక్క నిమిషం. నేనేమో చూడు బ్రదర్ అందరు చెప్తున్నా, నేను పొలిటీషియన్ లెక్కున్నా. ఇప్పుడు నేను ముఖాలే కూర్చొని పువ్వు ఇచ్చుడు గీవిచ్చు అందరు పంచాయతీ వాళ్ళకు లవ్ ఉండదా? లవ్వే ఉంది అట్లానే అంతే. ఇక వయసు ఇరకటంలో పెడుతుంది, నేనైతే చెయ్యా. ప్రేమ ఉంటే ఇట్లా ఇప్పుడే చేస్తాడు. అయ్యా కార్మిక తీసేసా. అరే నేను రోజ్ లేదు, సార్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఇంకా చాలు హగ్గులు. సో ఇంత మంచి క్యూట్ కపుల్ కి
నేను కూడా మంచి ఇన్స్పైర్ అయిన స్టోరీ కాబట్టి మీరు ఇన్స్పైర్ అవ్వద్దు. పెళ్లి కాని వాళ్ళు అయితే అసలు అవ్వద్దు. పెళ్లి చేసుకుంటే వీళ్ళలాగా ఉంటాం అనిపిస్తే అవ్వండి, లేదంటే గమ్మున వెళ్ళిపోండి. అనుభవంతో చేసుకోండి పెళ్లి అంతే. అనుభవం experience. సో వాలంటైన్స్ డే అలానే మీ అందరికి చెప్పలేదు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో, ఈ రోజు ఇంటర్వ్యూ జరుగుతున్న రోజు పల్లవి యొక్క బర్త్డే కాబట్టి కేక్ కూడా తెప్పించేస్తాం అనమాట. కేక్ కటింగ్ ఒకటి చేసేద్దాం, వచ్చేయండి. హ్యాపీ బర్త్డే పల్లవి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ పల్లవి, హ్యాపీ బర్త్డే టు యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.